క్వశ్చన్స్ రీఫండ్ చాప్టర్ ఫస్ట్ వచ్చేసి టీఎఫ్ లిమిటెడ్ ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది వై లిమిటెడ్కి. అండ్ వై లిమిటెడ్ వచ్చేసి ఎక్స్పోర్ట్ చేసిన సర్వీసెస్ వాల్యూడ్ వచ్చేసి $1,00,000 అండ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ వాజ్ కంప్లీటెడ్ వచ్చేసి 15th నవంబర్కి కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన పేమెంట్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 13th డిసెంబర్కి వచ్చినాయి. సో 15th నవంబర్ కంప్లీట్ అయితే 30 నవంబర్కి పేమెంట్ వచ్చింది. Next, refund claim was filed by Y Limited in respect of tax paid on inputs and input services for 6 lakhs. సో ఇన్పుట్స్ సంబంధించి 31st జనవరికి అప్లికేషన్ పెట్టుకున్నారు రీఫండ్కి సంబంధించి. ద రీఫండ్ క్లెయిమ్ వాజ్ శాంక్షన్ ఆన్ 30 ఏప్రిల్తో 30 ఏప్రిల్కి రీఫండ్ శాంక్షన్ చేసినారు. ఇప్పుడు డిఎఫ్ లిమిటెడ్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్ వచ్చేసి 50 lakhs అండ్ రిసీవ్డ్ రీఫండ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పేడ్ అమౌంటింగ్ టు 9 lakhs ఆన్ 16th August. 16th Augustకి 9 lakhs వచ్చినాయి. అండ్ ఇట్ కుడ్ రియలైజ్ ద ఎక్స్పోర్ట్ ప్రొసీడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 25 lakhs బట్ డిడ్ నాట్ రియలైజ్ ద బ్యాలెన్స్ ఎక్స్పోర్ట్ ప్రొసీడ్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టర్మ్ లిమిట్ ఆఫ్ 9 months. సో 25 lakhs రిసీవ్ చేసుకోగలిగింది, మిగతాది రాలే. అక్కడ ఆ కేసెస్లో ఎంత అమౌంట్ దానికి సంబంధించి అండ్ 9 monthsలో వచ్చినాయి 25 lakhs అండ్ అప్లైడ్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్. ఆర్బీఐకి ఎక్స్టెన్షన్ పెట్టుకోండి. దెర్ హీస్ నో డిస్ప్యూట్ అబౌట్ ద సప్లై ఆఫ్ గూడ్స్ హ్యాస్ రిగార్డ్ టు క్వాలిటీ కానీ టైం కానీ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఇవన్నిటిపైన ఏం డిస్ప్యూట్స్ అనేది లేదు. ఇప్పుడు అడ్వైజ్ చేయండి వై లిమిటెడ్కి ఫాలోయింగ్ ఇష్యూస్ పైన. ఫస్ట్, విత్ రిఫరెన్స్ టు సెక్షన్ 54(3) ప్రకారంగా మెన్షన్ ద కేసెస్ వేర్ రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఐటీసీ అలౌడ్. అన్యూటిలైజ్డ్ ఐటీసీ అలో చేసే కేసెస్ ఎప్పుడు ఉంటాయంటే 54(3) ప్రకారంగా సెక్షన్ 54(3) ప్రకారం 2 కేసెస్లో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు రీఫండ్ని. ఫస్ట్ కేసు వచ్చేసి రిజిస్టర్ పర్సన్ అయ్యి అతను అన్యూటిలైజ్డ్ ఐటీసీని అట్ ద ఎండ్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ పీరియడ్లో తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ కేసు వచ్చేసి జీరో రేటెడ్ సప్లై చేస్తున్నప్పుడు వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఇక్కడ ఏమంటే రీఫండ్ అనేది అలో చేస్తారు ఎప్పుడు ఫర్ ఎక్స్పోర్ట్స్ కానీ ఆర్ సప్లైస్ కానీ జరిగి ఉండాలి. ఎవరికి టు సెజ్ కానీ ఆర్ డెవలపర్స్ కానీ ప్రొవైడెడ్. అక్కడ నో ఎక్స్పోర్ట్ డ్యూటీ ఈస్ పేయబుల్ ఆన్ ద గ్రౌండ్ ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియా అండ్ ఐజిఎస్టీ పేడ్ ఆన్ జీరో రేటెడ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్. సో ఎక్స్పోర్ట్ డ్యూటీ పేయబుల్ ఏదైతే ఉంటుందో ఎక్స్పోర్ట్ చేసిన దానికి అండ్ ఐజిఎస్టీ పే చేసి ఉండాలి. జీరో ఎక్స్పోర్ట్ డ్యూటీ ఏమి ఉండకూడదు అవుట్ ఆఫ్ ఇండియాలో అండ్ ఐజిఎస్టీ పే చేసి ఉండాలి జీరో రేటెడ్ సప్లైకి. అండ్ సప్లయర్ వచ్చేసి ఎటువంటి డ్రాబ్యాక్ కానీ ఐజిఎస్టీ క్లెయిమ్ కానీ రీఫండ్ కానీ క్లెయిమ్ చేసి ఉండకూడదు. ఈ కేసెస్లో అతనికి ఆ జీరో రేటెడ్ సప్లైకి సంబంధించి ఏదైతే పేమెంట్ చేసాడో ఐజిఎస్టీ దాన్ని రీఫండ్ క్లెయిమ్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కేసు ఏమంటే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లో. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లో ఎప్పుడు అంటే రీఫండ్ అనేది ఎప్పుడైతే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది దానికంటే అవుట్పుట్ ట్యాక్స్ రేట్ కంటే. ఇక్కడ ఏమంటారంటే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అవుట్పుట్ ట్యాక్స్ రేట్ కంటే. అండ్ ఎక్సెప్ట్ ఆ సప్లైస్ అనేది ఒకవేళ నోటిఫై చేసి ఉంటే ఎవరు బై గవర్నమెంట్ కానీ ఆ కౌన్సిల్ రికమెండేషన్ చేసి ఉంటే తప్ప ఆ రీఫండ్ని రిస్ట్రిక్ట్ చేయరు. రిమైనింగ్ కేసెస్లో అన్నింటిలో ఇస్తారు. అంటే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ నువ్వు ఎక్కువ పే చేస్తున్నావు పర్చేజ్ చేస్తున్నప్పుడు నీకు వచ్చేది తక్కువ ఉంది, సో పే చేసేది ఎక్కువ ఉంది వచ్చేది తక్కువ ఉంది అన్నప్పుడు నీకు కూడా అప్పుడు కూడా రీఫండ్ వస్తుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమడిగినాను, వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ విత్ ఇన్ విచ్ రీఫండ్ క్లెయిమ్ కెన్ బి ఫైల్డ్ జనరల్లీ అండర్ జిఎస్టీ లా. జిఎస్టీ లాలో ఎంత లోపల వాళ్ళు ఫైల్ చేయాలి రీఫండ్ క్లెయిమ్కి సంబంధించి అనేది. సో సెక్షన్ 64 చెప్తుంది. 64 ఏమంటుంది అంటే ఏ పర్సన్ క్లెయిమింగ్ రీఫండ్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ paid on such tax or any other amount paid by him or make an application. సో ఒక పర్సన్ ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే ఆ పర్సన్ వచ్చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు రీఫండ్ కానీ రీఫండ్ రిలేటింగ్ టు ఇంట్రెస్ట్ ట్యాక్స్ పే చేసిన దానికి సంబంధించి బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 2 years ఫ్రమ్ ద రిలవెంట్ డేట్. సో రిలవెంట్ డేట్ నుంచి 2 years లోపల అతను అప్లికేషన్ పెట్టుకోవాలి ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్స్ అండ్ మేనర్లో. హౌఎవర్ రిజిస్టర్డ్ పర్సన్ మే క్లెయిమ్ రిఫండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ పీరియడ్. మామూలుగా ఎనీ ట్యాక్స్ పీరియడ్లో తీసుకోవచ్చు బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 2 years ఫ్రమ్ ద రిలవెంట్ డేట్ లోపల. ఎనీ ట్యాక్స్ పీరియడ్కి వచ్చేసి 2 కేసెస్ ఆల్రెడీ పైన చెప్పినది. ఒకటి ఏదన్నా అన్యూటిలైజ్డ్ ఐటీసీ ఉంటే ఇన్ కేస్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లైస్ మేడ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటే ఆర్ అక్యుములేటెడ్ ఐటీసీ ఆన్ అకౌంట్స్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఉన్నప్పుడు.
ఈ 2 కేసెస్లో ఎనీ ట్యాక్స్ పేర్లో అతను రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. నార్మల్గా సెక్షన్ 654 ప్రకారంగా అయితే బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 2 years ఫ్రమ్ ద రిలవెంట్ డేట్ నుంచి ద ప్రిస్క్రైబ్డ్ మేనర్లో అతను అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్ ద టైమ్ లిమిట్ టు అప్లై ఫర్ రీఫండ్ హీ ఈస్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్ ఆఫ్ ఎక్సెస్ బ్యాలెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఎక్సెస్ ఉన్నప్పుడు అవసరం లేదు. టైం లిమిట్ అనేది అవసరం లేని కేసు ఏమంటే రీఫండ్ అనేది ఎలక్ట్రానిక్ క్యాష్ బ్యాలెన్స్ ఎక్సెస్ ఉన్నప్పుడు అప్పుడు కూడా అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్, వాట్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ రీఫండ్ వై లిమిటెడ్ విల్ గెట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. ఇక్కడ వై లిమిటెడ్ ఎంత రిసీవ్ చేసుకుంటారు అనేది క్వశ్చన్. ఫస్ట్ ప్రొవిజో టు సెక్షన్ 54(3) ఏం చెప్తుంది అంటే CGST 2017 ప్రకారం రీఫండ్ అనేది క్లెయిమ్ అడ్మిషబుల్ టు వై లిమిటెడ్ ఏ దానికి సంబంధించి ఆన్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ బీయింగ్ 0 dated సప్లైస్. కాబట్టి అది ఎక్స్పోర్ట్ చేస్తుంది. వై లిమిటెడ్ ఏం చేసింది, ఎక్స్పోర్ట్ చేసింది సర్వీసెస్, పే చేసేసింది ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్కి సంబంధించి 6 lakhs ఉందని చెప్పినాడు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్యాక్స్ పేడ్ ఆన్ ఇన్పుట్ సర్వీసెస్ ఫర్ 6 lakhs అన్నాడు. కాబట్టి ఆ 6 lakhsకి వాళ్ళు అడ్మిషబుల్ ఫస్ట్. సో ఆ అమౌంట్ రీఫండ్కి ఇన్ అకార్డెన్స్ విత్ లా అంటే 6 lakhs వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ డి, వాట్ ఈస్ ద రిలవెంట్ డేట్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హ్యాస్ పర్ GST లా ఇన్ ద గివెన్ కేస్. అబ్బో, రిలవెంట్ డేట్ ఏమి అండ్ ఇంట్రెస్ట్ ఏమి ఇందాకనే చెప్పినాము, బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 2 years ఫ్రమ్ ద రిలవెంట్ డేట్ అని. ఇప్పుడు రిలవెంట్ డేట్ ఏమి అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఏమి అనేది క్వశ్చన్. ఫస్ట్, ఈ సప్లై ఆఫ్ సర్వీస్ అనేది కంప్లీటెడ్ బిఫోర్ రిసీట్, మనకు మొత్తం రిసీట్ వచ్చే లోపలనే కంప్లీట్ అయిపోయిందా చెక్ చేసుకోవాలి సర్వీస్ అనేది. అండ్ ద రిలవెంట్ డేట్ ఫర్ రీఫండ్ ఇస్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ ఇన్ కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఆర్ INR. సో యాజ్ పర్మిటెడ్ బై ద RBI. మనకి పేమెంట్ ఎప్పుడు వచ్చింది అనేది చెక్ చేసుకుంటే ఆ పేమెంట్ వచ్చినప్పటికి సంబంధించి అంటే ఈ కేసులో ఏమన్నారు, పేమెంట్ ఫర్ దిస్ సర్వీస్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 30 డిసెంబర్కి పేమెంట్ వచ్చిందన్నారు. సో దట్ విల్ బీ ద డేట్. అంటే ఏమంటున్నా సింపుల్ చెప్పాలంటే సర్వీస్ కంప్లీటెడ్ బిఫోర్ రిసీట్ ఆఫ్ పేమెంట్. ఇక్కడ రిలవెంట్ డేట్ ఆఫ్ రీఫండ్కి వచ్చేసి డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్. ఆ పేమెంట్ అనేది కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్లో అన్న రావచ్చు ఆర్ INRలో అన్న రావచ్చు. INRలో అంటే ఖచ్చితంగా పర్మిట్ చేయాలి RBI. సో ఇన్ ద గివెన్ కేసులో 30 డిసెంబర్. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 56 ఏం చెప్తుందంటే, ఒకవేళ రీఫండ్ నాట్ ఇష్యూడ్ విత్ ఇన్ ద 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ రీఫండ్ అప్లికేషన్. సో రీఫండ్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత విత్ ఇన్ 60 days లోపల కానీ వాళ్ళకి రీఫండ్ రాకుంటే ద అప్లికేషన్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు ఎంటైటిల్ టు ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 6% ఆన్ ద డిలేడ్ అమౌంట్. సో రీఫండ్కి అప్లై చేసుకున్నాక 60 days లోపల రీఫండ్ అమౌంట్ అనేది రావాలి. ఒకవేళ రీఫండ్ అమౌంట్ అనేది 60 days లోపల రాకుంటే 6% ఆన్ డిలేడ్ అమౌంట్ పైన 6% రీఫండ్ ఇంట్రెస్ట్ అనేది క్లెయిమ్ చేసుకుంటారు. సో 6% ఎప్పుడైతే గవర్నమెంట్ ఇవ్వాలో అప్పుడు 6% మాత్రమే ఇస్తుంది. GSTలో గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంటే 18% కలెక్ట్ చేసుకుంటుంది, కస్టమ్లో 15% కలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేది కాబట్టి 6% పే చేస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేటెడ్ ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ 61st day టిల్ ద యాక్చువల్ డేట్ ఆఫ్ రీఫండ్ వరకు. అంటే అప్లికేషన్ పెట్టుకున్నాక 60 days టైం అయిపోయినాక 61st day నుంచి నీకు యాక్చువల్ డేట్ ఎప్పుడైతే పడుతుందో అప్పటి వరకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఇన్ ద గివెన్ కేసులో ట్యాక్స్ పేడ్ ఆఫ్ ద రీఫండ్ వచ్చేసి నాట్ రీఫండెడ్ విత్ ఇన్ ద 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్. మామూలుగా రిసీట్ ఆఫ్ అప్లికేషన్ 31st January కాబట్టి 31st January తర్వాత 31st January నుంచి 60 days అంటే మే 31st January ఫిబ్రవరి మార్చి వరకు టైం ఉంటుంది. సో ఇక్కడ మనోడు పెట్టుకునేది జనవరి కాబట్టి 31st Januaryకి వాడు అప్లై చేసుకున్నాడు కాబట్టి శాంక్షన్ అనేది 30 April అంటే 31st Januaryకి అప్లై చేసుకున్నాడు అంటే ఫిబ్రవరి మార్చి 60 days అయిపోతుంది. 61st day April నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1st April నుంచి 30 April వరకు అతనికి 6% ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది ఈ కేసులో. నెక్స్ట్
ఈ క్వశ్చన్ DF Limited wants you to inform it about the consequences in case of RBI does not give the extension. మనోడు ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాడు కదా, ఎక్స్టెన్షన్ ఇవ్వకుంటే ఏంది పొజిషన్ అనేది క్వశ్చన్. ఇఫ్ అప్లికెంట్ వాట్ రిసీవ్డ్ ఆఫ్ IGST paid on export of goods but failed to realize the sale proceeds within the prescribed time or extended time, వాళ్ళ కేసులో ఫస్ట్ ఏమి అప్లికేషన్ అనేది రిసీవ్ చేసుకున్నాడు, ఏది రీఫండ్ ఏదైతే ఉంటుందో IGST పే చేసిన దానికి సంబంధించి, బట్ ఆ సేల్ ప్రొసీడ్స్ ఏవైతే ఉంటావో ఆ సేల్ ప్రొసీడ్స్ యొక్క అమౌంట్ అనేది రియలైజ్ కాలే విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్ టైంలో కానీ ఆర్ ఎక్స్టెండెడ్ టైంలో కానీ. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఏదైతే వాళ్ళు రీఫండ్ అమౌంట్ క్లెయిమ్ చేసినాక ఆ రీఫండ్ అమౌంట్ని డిపాజిట్ చేయాలి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్కి పే చేస్తున్నావు అంటే 18% ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటుంది నీ దగ్గర నుంచి. ఎన్ని రోజుల్లో కూడా విత్ ఇన్ 30 days ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ ద సెడ్ పీరియడ్, ఏదైతే డేట్ ఇస్తారో ఆ డేట్ అయిపోయినాక 30 days లోపల నీకు పేమెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ నాన్ రియలైజేషన్ ఆఫ్ సేల్ ప్రొసీడ్స్, ఎంతవరకు ఎంతైతే నాన్ రియలైజేషన్ అయిందో సేల్ ప్రొసీడ్స్ అంతవరకు నువ్వు డిపాజిట్ చేసేయాలి. హవెవర్ if RBI write off the requirement of realization on merit, no recovery will be provided. So in the given case lo DF వాళ్ళు has departed the refund of integrated tax. ఎంత ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 9.5. ఎందుకు ట్యాక్స్ పే చేసేది 9 lakhs కాబట్టి దానిలో 50% వచ్చింది అన్నాడు కాబట్టి 4.5 వచ్చినట్లు 4.5 రానట్టు. సో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ నాన్ రిలేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రొసీడ్స్ ఆఫ్ 25 lakhs. సో 25 lakhsకి సంబంధించి 4.5 అవుతుంది అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 18% విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద ప్రిస్క్రైబ్ టైం లిమిట్. సో ప్రిస్క్రైబ్ టైం లిమిట్ ఎప్పుడైతే అయిపోయింది అనుకుంటామో అక్కడ నుంచి 30 days లోపల అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ డిస్ప్యూట్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు డూ సో ద అమౌంట్ విల్ బి రికవర్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు రికవరీ ఆఫ్ ఎరోనియస్ రీఫండ్ అండ్ ఆల్సో పెనాల్టీ విల్ బి ఇంపోజ్డ్. దిస్ ఇస్ ద కేసు. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకుంటే, సో మొత్తం ఇప్పుడు ఆన్సర్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఏమన్నారు, 2 కేసెస్లో రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కేసు వచ్చేసి రిజిస్టర్ పర్సన్ మే క్లెయిమ్ రీఫండ్ ఆఫ్ ఇట్లా ఇది ITC అట్ ద ఎండ్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ పేర్లో రీఫండ్ క్లెయిమ్ చేసుకునే కేసెస్ అంటే 2 cases. ఒకటి జీరో రేటెడ్ సప్లైస్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కానీ, ఇంకోటి ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. జీరో రేటెడ్ సప్లైస్ అంటే ఏమి, రీఫండ్ అనేది అలో చేస్తారు ఫర్ ఎక్స్పోర్ట్స్ కానీ ఆర్ సప్లైస్ టు సెచ్ యూనిట్ డెవలపర్స్ కానీ. ఎప్పుడు నో ఎక్స్పోర్ట్ డ్యూటీ ఈజ్ పేయబుల్ ఆన్ ద గూడ్స్ ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియా కానీ అండ్ IGST పేడ్ ఆన్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ కానీ. సో ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు అవుట్ సైడ్ ఇండియాకి, బట్ దాని మీద IGST అనేది మనం పే చేసినాము జీరో రేటెడ్ సప్లై కింద. అండ్ సప్లయర్ వచ్చేసి ఎక్కడ ట్రాఫిక్ క్లెయిమ్ చేసి ఉండకూడదు ఆర్ IGST రీఫండ్ అనేది క్లెయిమ్ చేసి ఉండకూడదు. సెకండ్ కేసు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే మీ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది ఎక్కువ ఉంది అవుట్పుట్ ట్యాక్స్ రేట్ కంటే. అవుట్పుట్ సప్లైస్ ఆర్ నాట్ నిల్ అండ్ అవుట్పుట్ అనేది నిల్ కావద్దు, ఎగ్జాంపుల్ కావద్దు, తక్కువ ఉండాలి. అండ్ ఎక్సెప్ట్ ఒకవేళ సప్లైస్ అనేది నోటిఫై చేసింది అనుకోండి గవర్నమెంట్ కానీ కౌన్సిల్ రికమెండేషన్, అప్పుడు కూడా రీఫండ్ని రిస్ట్రిక్ట్ చేసేస్తారు. నెక్స్ట్ సెకండ్ దానికి ఏం చెప్పాము, ఎంత టైం లిమిట్ అనేది. టైం లిమిట్ అంటే సెక్షన్ 54 అంటే 54 ప్రకారం అయితే ఎప్పుడైతే పర్సన్ క్లెయిమింగ్ రీఫండ్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ ఏదైనా ట్యాక్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ పేడ్ ఆన్ సచ్ ట్యాక్స్ ఆర్ ఎనీ అదర్ అమౌంట్ పేడ్ బై హిమ్, దాన్ని పే చేసినది మళ్ళీ తీసుకోవాలి అనుకుంటే మేము అప్లికేషన్ పెట్టుకోవచ్చు బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 2 years ఫ్రమ్ ద రిలవెంట్ డేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ అండ్ మేనర్. 2 years లోపల చేసుకోవాలని చెప్పినాం. హవెవర్ రిజిస్టర్ పర్సన్ మే క్లెయిమ్ రీఫండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ పేర్లో. ఈ 2 కేసెస్లో ఎనీ ట్యాక్స్ పేర్లో అతను రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏది ఎనీ అన్యుటిలైజ్డ్ ITC ఇన్ కేస్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై కానీ మేడ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కానీ ఆర్ అక్యుములేటెడ్ ITC ఆన్ అకౌంట్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కానీ. నెక్స్ట్ ఫర్దర్ ద టైమ్ లిమిట్ టు అప్లై ఫర్ రీఫండ్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్స్ టైం లిమిట్ అనేది అవసరం లేదు ఎప్పుడంటే రీఫండ్ ఇన్ ఎక్సిస్ బ్యాలెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఉన్నప్పుడు. నెక్స్ట్ థర్డ్ కేసు ఏమి, ఎంత అమౌంట్ అడ్మిషబుల్ లాపకాయంగా అంటే రీఫండ్ క్లెయిమ్ అడ్మిషబుల్ టు వై లిమిటెడ్కి వచ్చేసి 6 lakhs అన్యుటిలైజ్డ్ ITC 6 lakhs ఉంది కాబట్టి. నెక్స్ట్ ఎన్ని రోజుల లోపల అప్లై చేసుకోవాలి, ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అంటే సప్లయర్ వచ్చేసి కంప్లీట్ అయిపోయినాక బిఫోర్
ఇక్కడ కేసులో సప్లై ఆఫ్ సర్వీస్ అనేది కంప్లీట్ అయిపోయింది బిఫోర్ రిసీట్ ఆఫ్ పేమెంట్ కాబట్టి రిలవెంట్ డేట్ ఫర్ రీఫండ్కి వచ్చేసి డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్. ఆ పేమెంట్ అనేది కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్లో అన్న రావచ్చు ఆర్ INR ఇండియన్ రూపీస్లో అన్న రావచ్చు పర్మిటెడ్ చేసిన దగ్గర RBIకి. దట్ ఈస్ ఎగ్జాంపుల్ 30 డిసెంబర్కి. సో యాజ్ పర్ సెక్షన్ 56 ప్రకారంగా ఇఫ్ రీఫండ్ అనేది ఇష్యూ చేయకుంటే వితిన్ 60 days లోపల ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ రీఫండ్ అప్లికేషన్కి ద అప్లికెంట్ వాళ్ళు 6% ఇంట్రెస్ట్ తీసుకుంటారు అంత డిలే అమౌంట్కి. సో ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాం ఇక్కడ నుంచి 61st డే నుంచి క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఇక్కడ గివెన్ కేసులో ఏమైంది, రీఫండ్ చేయలేదు వితిన్ 60 daysలోకి ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్. ఎక్కడ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనకి 31st January ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. 31st January తర్వాత 28 + 31 మార్చి చూసుకుంటే 60 days అయిపోతుంది. 1st April నుంచి 30 April వరకు 6% ఇంట్రెస్ట్ పే చేస్తారు. లాస్ట్ క్వశ్చన్ ఏమి లీగల్ ప్రొవిజన్స్. ఇఫ్ an application రిసీవ్ చేసుకున్నారు రీఫండ్ ఆఫ్ IGST పేడ్ ఆన్ ఎక్స్పోర్ట్ గుడ్స్ బట్ ఫెయిల్ టు రియలైజ్ ద సేల్ ప్రొసీడ్స్ విదిన్ ప్రిక్యూటమ్. అంటే రీఫండ్ క్లెయిమ్ చేసినా కానీ దానికి సంబంధించిన అమౌంట్ రియలైజ్ కాలే, సేల్ ప్రొసీడ్స్ రియలైజ్ కాలే. సో డిపాజిట్ ద రీఫండెడ్ అమౌంట్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 18%. సో రీఫండ్ అమౌంట్ విత్ 18% డిపాజిట్ చేసేయాలి వితిన్ 30 days ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ ద సెట్ పీరియడ్కి సంబంధించి. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ నాన్ రిలేషన్ ఆఫ్ సేల్ ప్రొసీడ్స్ వరకు చేసుకోవాలి. బట్ RBI ఏం చేస్తుందంటే రైట్ ఆఫ్ చేస్తారు రిక్వైర్మెంట్ ఆఫ్ రిలేషన్ మెరిట్స్. కొన్ని కేసెస్లో అట్లాంటి కేసెస్లో రికవరీ ఏం చేయరు. గివెన్ కేసులో ఏమంటే DF లిమిటెడ్కి డిపాజిట్ చేసిన రిఫండ్ని 50% వచ్చింది, 50% అన్నాడు కాబట్టి 9 lakhs పైన 50% అంటే 4.5 ట్యాక్స్ అమౌంట్. సేల్ ప్రొసీడ్స్ నాన్ రిలేషన్ వచ్చేసి 25 lakhs అలాంగ్ విత్ 18% వాళ్ళు 4.5 అండ్ 4.5 పైన ఇంట్రెస్ట్ వితిన్ 30 days ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ ప్రిస్క్రైబ్ టైమ్ లిమిట్ లోపల వాళ్ళు డిపాజిట్ చేయలేరు. ఒకవేళ వాళ్ళు డిపాజిట్ చేయకుంటే అమౌంట్ అనేది రికవర్ చేసుకుంటారు ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు రికవరీ ఆఫ్ ఎరోనియస్ రీఫండ్ అండ్ ఆల్సో పెనాల్టీ కెన్ బి ఇంపోజ్డ్. క్వశ్చన్ నెంబర్ 2 సెకండ్ క్వశ్చన్లో ఏం చెప్తారంటే సింథటిక్ ప్రైవేట్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్స్ ట్యాక్సబుల్ గూడ్స్ Q అండ్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ S. ప్రోడక్ట్ S ఈజ్ సోల్డ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండర్ LUT లెటర్ ఆఫ్ అండర్టేకింగ్. సో సింథటిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్న ట్యాక్సబుల్ గూడ్స్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ని చేస్తున్నాయి. ఎగ్జెంప్టెడ్ గూడ్స్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో పంపిస్తుంది వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండర్ LUTలో. ద కంపెనీ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ GST ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో రిజిస్టర్ అయింది GSTలో. ద కంపెనీ ప్రొవైడ్స్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ రిలేషన్ టు వేరియస్ సప్లైస్ మేడ్ బై ఇట్ డూయింగ్ ఏ ట్యాక్స్ పేడ్. సో కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది ట్యాక్స్ పేడ్కి సంబంధించి. ఫస్ట్ ప్రోడక్ట్ S హ్యాస్ బీన్ ఎక్స్పోర్టెడ్ టు UK ఫర్ 12,000 euros. ప్రోడక్ట్ Xని ఏం చేసినారు, ఎక్స్పోర్ట్ చేసినారు UKకి. ఇంకోటి మీ ట్యాక్సబుల్ ప్రోడక్ట్ Qని సప్లై చేసినారు బెట్టి ఎంటర్ప్రైజ్ విత్ ఇన్ ఇండియా ఫర్ 20 lakhsకి. సో ఎగ్జాంపుల్ ప్రోడక్ట్నేమో అవుట్ సైడ్ కంట్రీకి పంపించినారు, ట్యాక్సబుల్ ప్రోడక్ట్ని విత్ ఇన్ ఇండియాలో సేల్ చేసినారు. ద అబోవ్ అమౌంట్స్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ వేర్ ఎవర్ అప్లికబుల్. సో వేర్ ఎవర్ అప్లికబుల్ అయినా కాడంతా ట్యాక్స్ ఎక్స్క్లూడివ్ అంట. నౌ ద కంపెనీ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ in relation to tax paid on inward supplies received during the said tax paid. సో ఆ సెట్ ట్యాక్స్ పేడ్కి ఇన్వర్డ్ సప్లైస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఏమేమి GST ఆఫ్ 5 lakhs హ్యాస్ బీన్ పేడ్ ఆన్ ఇన్పుట్స్, GST ఆన్ 2,40,000 హ్యాస్ బీన్ పేడ్ ఆన్ క్యాపిటల్ గుడ్స్, GST ఆఫ్ 2 lakhs హ్యాస్ బీన్ పేడ్ ఆన్ ఇన్పుట్ సర్వీసెస్. సో ఇన్పుట్ సర్వీస్ క్యాపిటల్ గుడ్స్ పైన ట్యాక్స్ పే చేసేసినారు. All the above input service and capital goods are used in the manufacturing process. అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తున్నారు. నౌ వాల్యూ ఆఫ్ ప్రోడక్ట్ S exported to UK in Indian rupee or is value of taxable invoice 12 lakhs. Value in shipping bill is 12,50,000. ఏమవుతుంది, ఇండియన్ రూపీలో ట్రాన్స్ఫర్ చేస్తే ఇన్వాయిస్ వాల్యూ 12 lakhs అవుతుంది. షిప్పింగ్ చేసి పంపించినప్పుడు షిప్పింగ్ చేసేది 12,75,000. However, value of such product when supplied domestically in the company is similarly quantity 10 lakhs. సో ఇండియాలో అమ్మితే 10 lakhs. నెక్స్ట్ బెట్టి ఎంటర్ప్రైజ్ ఇది 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అండర్టేకింగ్.
సో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అండర్టేకింగ్లో ఉన్నదానికి మనం పంపించినాము. ఇట్ హ్యాస్ క్లైమ్డ్ ద ఐటీసీ ఆన్ గుడ్స్ సప్లైడ్ టు ఇట్ బై సింథటిక్ ప్రైవేట్ లిమిటెడ్. అది క్లైమ్ చేస్తుంది ఐటీసీని. నెక్స్ట్, ద బ్యాలెన్స్ ఇన్ ద ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఆఫ్ సింథటిక్ ప్రైవేట్ లిమిటెడ్ at the end of tax period for which refund claim is being filed after GST 3B ఫైల్ చేసిన తర్వాత వాళ్ళ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఎంత ఉంది? 5,80,000 ఉంది. నెక్స్ట్, ద బ్యాలెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఆఫ్ సింథటిక్ ప్రైవేట్ లిమిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ ద రీఫండ్ అప్లికేషన్. సో రీఫండ్ అప్లికేషన్ ఫైల్ చేస్తున్నప్పుడు 3 lakhs ఉంది. సో కంప్లీట్ ద అమౌంట్ రీఫండబుల్ టు సింథటిక్ ప్రైవేట్ లిమిటెడ్. సో సింథటిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంత ఫైల్ చేయాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఏం చేసుకోవాలి అంటే ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్ ఎస్, ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్ ఎక్స్. ఎందుకు? అది ఎగ్జాంపుల్ గుడ్ కాబట్టి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఏం చెప్తుంది ప్రొవిజన్ అనేది చూసుకోవాలి. ఎక్స్పోర్ట్ గూడ్స్ ఈజ్ ట్రీటెడ్ హ్యాస్ జీరో రేటెడ్ సప్లై. ఏమంటారు? ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళని జీరో రేటెడ్ సప్లై అంటాము. అండ్ సబ్జెక్ట్ టు బ్లాక్ క్రెడిట్. మధ్య క్రెడిట్ అనేది బ్లాక్ అయిపోతుంది. ITC can be availed for making zero rated supplies even if exempted. ITC అనేది అవైల్ చేసుకోవచ్చు జీరో రేటెడ్ సప్లైస్కి ఈవెన్ ఇఫ్ ఎగ్జాంప్టెడ్ అయినప్పటికీ. నెక్స్ట్, ఓ రిజిస్టర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో అతను రీఫండ్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అన్యూటిలైజ్డ్ ఐటీసీ అయితే ఉంటుందో అట్ ద ఎండ్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ పీరియడ్లో ఫర్ ద జీరో రేటెడ్ సప్లైస్ మేడ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. సెక్షన్ 54 చెప్తుంది. సో మనడు కూడా అదే చేస్తున్నాడు కాబట్టి వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ చేస్తున్నాడు, రిఫండ్ని క్లెయిమ్ చేసుకోవచ్చు ఎన్ని ట్యాక్స్ పేర్లో. ఆ కేసులో ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్స్ అండర్ బాండ్ ఆర్ ఎల్యూటీ ఎంత ఉంది, రీఫండ్ ఆఫ్ ఐటీసీ షెల్ బీ కంప్యూటెడ్ ఇన్ రూల్ ఫాలోయింగ్ రూల్ 89(4) ప్రకారంగా మనం క్యాల్కులేషన్ చేస్తాం. 89(4) ప్రకారంగా ఏం చెప్తారంటే ఫస్ట్ రీఫండ్ అమౌంట్కి ఏమవుతుందంటే అక్కడ ఎంత టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్. సో జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్కి సంబంధించిన టర్న్ ఓవర్ ఎంత ఉంది, ప్లస్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీస్కి సంబంధించిన టర్న్ ఓవర్ ఉంది. ఏమి గూడ్స్కి ప్లస్ టర్న్ ఓవర్ సర్వీస్కి సంబంధించి జీరో రేటెడ్ టర్న్ ఓవర్ ఎంత ఉంది అది తీసుకోవాలి. ఇంటూ నెట్ ఐటీసీ ఎంత డివైడెడ్ బై అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ తీసుకోవాలి. అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ తీసుకోవాలి. అంటే నెట్ ఐటీసీ ఇంటూ జీరో రేటెడ్ సప్లై డివైడెడ్ బై అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ తీసుకుంటే మనకి రీఫండ్ అమౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ సింథటిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఐటీసీ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఎగ్జాంప్టెడ్ ప్రోడక్ట్ ఎస్కి సంబంధించి. ఇది ప్రోడక్ట్ ఎస్ అనేది ఎగ్జాంప్టెడ్ కూడా కదా, దానికి సంబంధించిన ఐటీసీ ఏమైనా ఉంటే అది ఎలిజిబుల్ అండ్ విల్ బి able to claim refund of unutilized ITC under section 54 ప్రకారంగా క్లెయిమ్ చేసుకుంటారు. ఫస్ట్ రీఫండబుల్ అమౌంట్ ఎంత వస్తుంది ఫర్ ద ట్యాక్స్ పీరియడ్ అండర్ రూల్ 89(4) ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ నెట్ ఐటీసీ మీకు కావాలి. నెట్ ఐటీసీ అంటే ఏమి? రిలేటింగ్ టు ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్. క్యాపిటల్ గూడ్స్ అనేది రాదు. ఏమి ఇన్పుట్ సర్వీసెస్ దానికి సంబంధించిన ఐటీసీని తీసుకోవాలి. అంటే ఏంటి మన క్వశ్చన్లో ఇచ్చినది 5 lakhs ప్లస్ 2 lakhs. సో 5 lakhs ప్లస్ 2 lakhs అంటే 7 lakhs మన నెట్ ఐటీసీ. నెక్స్ట్, టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్. టర్న్ ఓవర్ అంటే ఏమవుతుంది మనకి? ఏఆర్బి విచ్ ఎవర్ ఈజ్ లెస్ తీసుకోవాలి. ఏఆర్బి అంటే ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఎంత ఉన్నాయి అండర్ బాండ్ ఆర్ ఎల్యూటీ ఎంత సప్లై చేస్తున్నాము అని చెక్ చేసుకోవాలి. ఆర్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్ అవుట్ ఆఫ్ ఇండియాలో చెక్ చేస్తున్నప్పుడు ఎఫ్ఓబి వాల్యూ ఎంత, ట్యాక్స్ ఇన్వాయిస్లో డిక్లేర్ చేసిన ఎంత, ఆ రెండిట్లో లోయర్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఎఫ్ఓబి వాల్యూ ఆర్ వాల్యూ డిక్లేర్డ్ ఇన్ ట్యాక్స్ ఇన్వాయిస్. మన కేసులో వాల్యూ ట్యాక్సబుల్ ఇన్వాయిస్లో చూపించినదేమో 12 lakhs. షిప్పింగ్ బిల్ అంటే ఎఫ్ఓబి వాల్యూ వచ్చేసి 12,75,000. ఆ రెండిట్లో లోయర్ అంటే 12 lakhs ఆర్ 1.5 ఆఫ్ లైక్ ఇండియన్ క్వాలిటీ సప్లైడ్ ఇన్ ఇండియా. అంటే ఒకవేళ అది ఇండియాలో అమ్మితే ఎంత వస్తుందనే చెక్ చేసుకోవాలి. 110 lakhs అన్నాడు మనకి.
సో 10 lakhs into 1.5 అంటే 15 lakhs. సో 15 lakhs ఆర్ 12 lakhs విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటే మనకి 12 lakhs వస్తుంది. సో మళ్ళీ చెప్తున్న క్యాలిక్యులేషన్ వచ్చేసి ఫస్ట్ 12 lakhs ట్యాక్సబుల్ ఇన్వాయిస్ ప్రకారంగా షిప్పింగ్ బిల్ ఎఫ్ఓబి వాల్యూ 12,75,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 12 lakhs వస్తుంది. తర్వాత ఆ 12 lakhs ఇంకొకరితో ఎవరితో కంపేర్ చేయాలి, లైక్ ఇండియన్ క్వాలిటీతో కంపేర్ చేయాలి. అంటే ఇండియాలో అమ్మితే ఎంత వస్తుంది దాన్ని ఇంటూ 1.5 చేసుకోండి. సో 10 lakhs ఇంటూ 1.5 చేసుకుంటే 15 lakhs వస్తుంది. సో 15 lakhs ఆ 12 lakhs చేసుకుంటే విచ్ ఎవర్ ఈజ్ లోయర్ 12 lakhs తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు మనకున్న టర్న్ ఓవర్స్ చెక్ చేసుకోండి. సో టర్న్ ఓవర్స్లో ఇప్పుడు మనం ఎంత తీసుకున్నాము, ఎక్స్పోర్ట్స్కి 12 lakhs తీసుకున్నాము. ఇంకొక ప్రోడక్ట్ ఉంది కదా, ఆ ప్రోడక్ట్కి మనం ఎంత సేల్ చేసినాము, 20 lakhs సేల్ చేసినామని చెప్పినాడు. ప్రోడక్ట్ క్యూ హ్యాస్ బీన్ సప్లైడ్ టు బెట్టి ఎంటర్ప్రైజ్ విత్ ఇన్ ఇండియా ఫర్ 20 lakhs. ఎస్ ఏమో 12 lakhs, అదేమో 20 lakhs. సో 20 + 12 అంటే 32 lakhs. సో అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ అంతా 12 lakhs. సో నెట్ ఐటీసీ 7 lakhs. 0 టర్న్ ఓవర్ వచ్చేసి 12 lakhs డివైడెడ్ బై అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ వచ్చేసి 32 lakhs. దాన్ని చేస్తే మీకు రీఫండ్ అమౌంట్ అనేది ఎంతనే వస్తుంది, ఆల్మోస్ట్ సమ్ 2,62,500 వస్తుంది. బట్ డైరెక్ట్ ఆ అమౌంట్ కాదు, కింద మనకు కొన్ని అమౌంట్స్ ఇచ్చినారు, వాటితో కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మ్యాక్సిమం రీఫండ్ వచ్చేసి యాజ్ పర్ ఫార్ములా ఎంత వచ్చింది చెక్ చేసుకోవాలి. 2,62,500 సంథింగ్ వస్తుంది. అండ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో అంత అమౌంట్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ద పీరియడ్కి బీయింగ్ ఫైల్ ఆఫ్టర్ ద 3 ఆఫ్ ద సెట్ పీరియడ్ అంటే మనకి ఎంత ఉంది, 5,80,000 ఉంది. ఆర్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో అమౌంట్ ఏముంది ఆన్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్కి 3 lakhs ఉంది. సో ఈ మూడిట్లో చెక్ చేసుకొని మూడిట్లో ఏది తక్కువ ఉంటే అది ఫార్ములా ప్రకారం కానీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఎంత ఉంది 3B ఫైల్ చేసిన తర్వాత ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఎంత ఉంది అప్లికేషన్ ఫైల్ చేసేటప్పుడు ఈ మూడిట్లో విచ్ ఎవర్ ఈస్ లోయర్ అమౌంట్కి రీఫండ్ అనేది వస్తుంది. అది ఫస్ట్ కేసుకి సంబంధించి సింథటిక్ ప్రోడక్ట్లో చెడ్డు ప్రోడక్ట్కి సంబంధించిన డిస్కషన్. అండ్ ఇంకొక ప్రోడక్ట్ ఏమి మనకి ప్రోడక్ట్ క్యూ సో ప్రోడక్ట్ క్యూకి ఏం చెప్పొచ్చు, ప్రోడక్ట్ క్యూని సప్లై పంపించినాం. ఎవరికి పంపించినాం, బెట్టి ఎంటర్ప్రైజ్ పంపించినాం. ఆ బెట్టి ఎంటర్ప్రైజ్ ఎవరు, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్, 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే ప్రొవిజను సప్లైస్ అనేది 2 ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్కి పంపించినామంటే దాన్ని డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ కింద తీసుకుంటాము. మామూలు ఎక్స్పోర్ట్ చేసినప్పుడే కదా నీకు రీఫండ్ వస్తుంది అనేది. ఇక్కడ విత్ ఇన్ ఇండియాలోకి జరిగినప్పటికీ అది 0 రేటెడ్ సప్లై వాళ్ళకి పంపించినప్పుడు దాన్ని డీమ్డ్ ఎక్స్పోర్ట్ కింద తీసుకుంటాము. అండ్ సచ్ సప్లైస్ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రీఫండ్ కెన్ బి ఫైల్డ్ బై ద సప్లయర్ ఆఫ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఓన్లీ ఇన్ కేస్ వేర్ ద రెసిపియంట్ డస్ నాట్ అవైల్ ద ఐటీసీ ఆన్ సచ్ సప్లైస్. సో ఒకవేళ బెట్టి ఎంటర్ప్రైజ్ పంపిస్తున్నాం కదా, బెట్టి ఎంటర్ప్రైజ్ వాళ్ళు క్లెయిమ్ చేయకుంటే ఏంటి, ఐటీసీని క్లెయిమ్ చేయకుంటే మనం ఆ ప్రోడక్ట్ పైన కూడా ఐటీసీని రీఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. బట్ సెకండ్ పాయింట్లో మనకు చెప్పినారు ఏమన్నారు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ బెట్టి ఎంటర్ప్రైజ్ ఇది 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్, ఇట్ హ్యాస్ క్లెయిమ్ ద ఐటీసీ ఆన్ గుడ్స్ సప్లైడ్ టు ఇట్ బై సింథటిక్. సో అది ఐటీసీ క్లెయిమ్ చేస్తుంది అన్నాడు కాబట్టి ఆ అమౌంట్ పైన రీఫండ్ క్లెయిమ్ చేయడానికి రాదు. సో సిన్స్ ఇన్ ద గివెన్ కేస్ బెట్టి ఎంటర్ప్రైజ్ క్లెయిమింగ్ ఐటీసీ ఉంటుంది కాబట్టి రీఫండ్ క్లెయిమ్ చేయడానికి రాదు. సో మొత్తం రీఫండ్ అమౌంట్ ఎంత వస్తుంది మనకి, 2,62,500. అది ప్రోడక్ట్ ఎస్కి సంబంధించినది. ఓకే, ప్రోడక్ట్ ఎస్కి సంబంధించి మాత్రమే వస్తుంది. సో ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకుందాం. సో ఎక్స్పోర్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ఎస్ లీగల్ ప్రొవిజన్ ఏం చెప్పిందంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అనేది ట్రీటెడ్ యాజ్ 0 రేటెడ్ సప్లై అండ్ సబ్జెక్ట్ టు బ్లాక్ క్రెడిట్. అంటే ఐటీసీ అనేది అవైల్ చేసుకోవచ్చు 0 రేటెడ్ సప్లైస్కి, ఈవెన్ ఇఫ్ ఎగ్జామ్ప్టెడ్ ఉన్నప్పటికీ ఐటీసీని అవైల్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ పర్సన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అన్నిట్లయితే ఐటీసీ ఉంటే అట్ ద ఎండ్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ పీరియడ్లో అతను రీఫండ్కి క్లెయిమ్ చేసుకోవచ్చు వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ చేసుకుంటే సెక్షన్ 54 ప్రకారంగా. ఇన్ సచ్ కేసులో ఏమవుతుంది, ఎక్స్పోర్ట్ అండర్ బాండ్ ఆర్ ఎల్యూటీఎం ఉంది. రీఫండ్ ఆఫ్ ఐటీసీ షెల్ బి కంప్యూటెడ్ యూజింగ్ ద ఫాలోయింగ్ ఫార్ములా. రూల్ 89(4) ప్రకారంగా చూసుకుంటే రీఫండ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టర్న్ ఓవర్ ఆఫ్ 0 రేటెడ్ సప్లై ఆఫ్ గుడ్స్
ప్లస్ టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీస్, రెండు మాత్రమే తీసుకోవాలి, క్యాపిటల్ గుడ్స్కి సంబంధించి తీసుకోవద్దు, ఇంటూ నెట్ ఐటీసీ డివైడెడ్ బై అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్. గివెన్ కేసులో ఏమి సినోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు విల్లింగ్ టు ఎలిజిబుల్ ఐటీసీ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ సెక్షన్ 16(2) ప్రకారంగా ఐజిఎస్టీ అండ్ ఏబుల్ టు క్లైమ్ రీఫండ్, అన్నిట్లయితే ఐటీసీ మీద రీఫండ్ క్లైమ్ చేయొచ్చు సెక్షన్ 54(3) ప్రకారంగా. అకార్డింగ్లీ సింథటిక్ వాళ్ళు క్లైమ్ చేస్తున్న ట్యాక్స్ పేడ్కి సంబంధించి చూసుకుంటే నెట్ ఐటీసీ అంటే ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. ఇన్పుట్ సర్వీస్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి 5+2 lakhs వస్తుందని వేసినాము. అండ్ అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ కావాలి అంటే ఏఆర్పి విచ్ ఎవర్ ఈ లోయర్ తీసుకోవాలి. ఏలో ఏమి వాల్యూ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ బాండ్ తీసుకోవాలి. బీలో వచ్చేసి 1.5 ఇంటూ వాల్యూ ఆఫ్ లైక్ ఇండియన్ క్వాలిటీ, డొమెస్టికల్గా సప్లై చేస్తే ఎంత వస్తుందో చూసుకోవాలి. డొమెస్టికల్గా సప్లై చేస్తే మనకి 10 lakhs వస్తుంది అనుకోండి, 10 lakhs ఇంటూ 1.5 చేస్తే 15 lakhs వస్తుంది. వాల్యూ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై అండర్ బాండ్ ఆర్ ఎల్యూటీ అంటే ఎఫ్ఓబి ఆర్ ట్యాక్స్ ఇన్వాయిస్లో ఇష్యూ చేసిన అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోలేదు. సో 12.75 కానీ 12 కానీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 12 తీసుకుంటాం. సో 12 ఆర్ 15 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 12 తీసుకుంటాము. నెక్స్ట్ ఇప్పుడు అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ ఆ 12 తీసుకుంటే జీరో రేటెడ్ ప్లస్ నార్మల్ సేల్ జరిగింది అన్నాడు 20. సో 20 + 12 తీసుకుంటే 32 lakhs అవుతుంది. సో నెట్ ఐటీసీ 7 lakhs ఇంటూ జీరో రేటెడ్ టర్న్ ఓవర్ 12 lakhs డివైడెడ్ బై అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ 32 lakhs. 2,62,500 వస్తుంది రీఫండ్కి సంబంధించి. ఫర్దర్ హ్యాస్ బై సిబిఐసి సర్క్యులర్ ప్రకారంగా అమౌంట్ రీఫండబుల్ టు ద అప్లికెంట్ అనేది లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమౌంట్. సో మ్యాక్సిమం రీఫండ్ అమౌంట్ ఎంత ఇక్కడ యాజ్ పర్ ఫార్ములా ప్రకారంగా రూల్ 89(4) టీజీఎస్టీ రూల్స్ ప్రకారం 2,62,500. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్లో ఎంత ఉంది, ఎప్పుడు ఆఫ్టర్ ఫైలింగ్ 3Bకి ఫైల్ చేసిన తర్వాత 5,80,000 ఉంది. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్లో ఎంత ఉంది అట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రీఫండ్ అప్లికేషన్కి 3 lakhs ఉంది. సో విచ్ ఎవర్ హీ లోయర్ అంటే 2,62,500 అవుతుంది. అది ప్రోడక్ట్ ఎస్కి సంబంధించి. నెక్స్ట్ ప్రోడక్ట్ క్యూకి సంబంధించి ఆడ ఆర్ అని పడింది మిస్టేక్, అది క్యూ అని రాసుకోండి. పెట్టి ప్రోడక్ట్కి అది కూడా 100% ఈఓఏకి పంపించాం కాబట్టి ఎప్పుడైతే మనం 100% ఈఓఏకి పంపిస్తామో నార్మల్ ఎక్స్పోర్ట్స్ కాకుండా డీమోడ్ ఎక్స్పోర్ట్గా ట్రీట్ చేస్తాము. డీమోడ్ ఎక్స్పోర్ట్స్ అప్పుడు కూడా మనము క్లెయిమ్ చేయొచ్చు రీఫండ్ని ఎప్పుడంటే మన యొక్క రిసిపియంట్ రీఫండ్ని క్లెయిమ్ చేయకుంటే. ఈ కేసెస్లో ఏమంటే బెట్టి ఎంటర్ప్రైజ్ వాళ్ళు రీఫండ్ని క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి నేను ఐటీసీని క్లెయిమ్ చేయడానికి రాదు. సో మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 2,62,500 వస్తుంది. అండ్ ఒకవేళ క్వశ్చన్స్లో వాల్యూ ఆఫ్ ప్రోడక్ట్ డొమెస్టికల్లీ పంపిస్తున్నప్పుడు సిమిలర్ క్వాంటిటీకి 5 lakhsకి బదులు ఇన్స్టెడ్ ఆఫ్ 10 lakhs బదులు 5 lakhs అయినా పెట్టినా అంటే అప్పుడు టోటల్ జీరో రేటెడ్ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, 5 lakhs ఇంటూ 1.5 అంటే 7.5 అవుతుంది. అండ్ ఆ కేసులో జీరో రేటెడ్ సప్లై ఎంత అవుతుంది, 12 lakhs ఆర్ 7,50,000 విచ్ ఎవర్ ఈస్లో అంటే 7,50,000 అవుతుంది. అండ్ అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ వచ్చేసి 20 lakhs + 7,50,000 అంటే 27,50,000 అవుతుంది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్. నౌ క్వశ్చన్ నెంబర్ థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్డ్ క్వశ్చన్లో ఏం చెప్తారంటే చూద్దాం. ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆర్ ఫర్నిష్డ్ బై డెలైట్ ఎక్స్పోర్టర్స్ కర్ణాటక విచ్ ఈజ్ డ్యూలీ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ లాలో రిజిస్టర్ అన్నాడు. ద ఎంటిటీ హ్యాస్ ఆల్సో ఫైల్డ్ బాండ్ ఎల్యూటీ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పోర్ట్ గూడ్స్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ఎనీ ట్యాక్స్. డెలైట్ ఎక్స్పోర్టర్స్ వాళ్ళు విచ్ ఈజ్ డ్యూలీ రిజిస్టర్డ్ జిఎస్టీలో రిజిస్టర్ అయిపోయింది జిఎస్టీలలో. అండ్ బాండ్ని ఫైల్ చేస్తున్నారు ఎల్యూటీని ఇన్ ఆర్డర్ టు ఎక్స్పోర్ట్ గూడ్స్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ఎనీ ట్యాక్స్కి. యూ ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద రీఫండ్ అమౌంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ రిలేటింగ్ టు గూడ్స్ ఎక్స్పోర్టెడ్ టు ద రిలవెంట్ ట్యాక్స్ పేడ్. సో రిలవెంట్ ట్యాక్స్ పేడ్కి వాళ్ళు రీఫండ్ ఎంత క్లెయిమ్ చేయాలి అనేది వాళ్ళ యొక్క క్వశ్చన్. సో ఇందాక మనం క్యాలిక్యులేషన్ చేసినాము రీఫండ్ని ఎంత క్లెయిమ్ చేసుకోవాలి అనేది. అక్కడ మనం క్లెయిమ్ చేసినది ఏమి అన్యుటిలైజ్డ్ ఐటీసీకి సంబంధించి మనం క్లెయిమ్ చేసినాము. అన్యుటిలైజ్డ్ ఐటీసీకి సంబంధించి మనం క్లెయిమ్ చేసినాము. ఇక్కడ సేమ్ మొత్తం ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఇందాక క్యాలిక్యులేషన్ ప్రకారం వెళ్ళిపోయి ఇందాక క్యాలిక్యులేషన్ ప్రకారం మనం ఏం చేసినాము, నెట్ ఐటీసీ ఫస్ట్ తీసుకున్నాము ఇంటూ జీరో రేటెడ్ టర్న్ ఓవర్, నెట్ ఐటీసీ ఇంటూ జీరో రేటెడ్ టర్న్ ఓవర్ డివైడెడ్ బై అడ్జస్టెడ్ టర్న్ ఓవర్. సో అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్. ఫస్ట్ ఇప్పుడు మనకి ఏమేమి కావాలి ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసుకుంటే ఫస్ట్ టర్న్ ఓవర్ ఎక్స్క్లూడింగ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ బట్ ఇన్క్లూడ్ ఎగ్జాంప్టెడ్ సప్లైస్ 8 lakhs అండ్ ఇన్వర్ట్ సప్లైస్
2 lakhs. ఏం ఎక్స్క్లూడ్ చేసినా సప్లై ఆఫ్ సర్వీస్ తీసేసినానంట. ఎగ్జాంపుల్ సప్లైస్ 8 lakhs, ఇన్వర్స్ సప్లైస్ 2 lakhs, మొత్తం ఎంత 76 lakhs. ఓకే, జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండర్ బాండ్ ఆర్ ఎల్యూటీ. ఏమి జీరో రేటెడ్ సప్లైస్ బాండ్ ఆర్ ఎల్యూటీలో 12 lakhs ఉంది. ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ అండర్ బాండ్ ఆర్ ఎల్యూటీ 48 lakhs. నాన్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీస్ వచ్చేసి 10 lakhs. పేమెంట్ రిసీవ్డ్ టువర్డ్స్ జీరో రేటెడ్ సప్లై విచ్ ఇన్క్లూడ్స్ 12 lakhs అగెన్స్ట్ విచ్ సర్వీస్ ఆర్ ఎట్ టు బి సప్లైడ్. మొత్తం 48 lakhs ఉంటే 12 lakhsకి ఇంకా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయలేదు. అడ్వాన్స్ రిసీవ్డ్ ఇన్ ద పాస్ట్ అగెన్స్ట్ విచ్ జీరో రేటెడ్ సప్లై హ్యాస్ బీన్ మేడ్ ఇన్ ద కరెంట్ ట్యాక్స్ పీరియడ్. ఎప్పుడో రిసీవ్ చేసుకున్నాం అడ్వాన్స్, దానికి సంబంధించి సప్లై చేయటం జీరో రేటెడ్ సప్లై, అది 14 lakhsకి సంబంధించి. ఐటీసీ ఆన్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ డ్యూరింగ్ ద ట్యాక్స్ పీరియడ్కి సంబంధించి. సో మీకు డైరెక్ట్గా వచ్చేసింది ఒక ఇన్ఫర్మేషన్, ఏది ఐటీసీ ఆన్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్, దట్ ఈస్ నెట్ ఐటీసీ. సో లీగల్ ప్రొవిజన్స్ ప్రకారం చేసుకుంటే 89(4)A రూల్ ప్రకారంగా జీరో రేట్ సప్లై ఉన్నప్పుడు వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండర్ బాండ్ కానీ ఎల్యూటీ కానీ ఉన్నప్పుడు రీఫండ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తామన్నాము. రీఫండ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఐటీసీ ఇంటూ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ ప్లస్ టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లైస్కి గూడ్స్కి సంబంధించి జీరో రేటెడ్ సప్లైస్ ఆఫ్ సర్వీస్కి సంబంధించి డివైడెడ్ బై అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్. దానిలో నీకు డైరెక్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమి నెట్ ఐటీసీ, దట్ ఈస్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీస్కి సంబంధించి డైరెక్ట్ ఇచ్చేసినాడు 12 lakhs. తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది, జీరో రేటెడ్ సప్లైస్కి సంబంధించి డైరెక్ట్ ఇన్పై ఉంది. జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్కి సంబంధించి అది 12 lakhs అనేది. ఇంకేం కావాలి నీకు, జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీస్ కావాలి అండ్ అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ కావాలి. జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ కావాలి అంటే ఏం చేయాలి, నీకున్న ఇన్ఫర్మేషన్లో అగ్రిగేట్ పేమెంట్స్ ఎంత వచ్చినాయి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. సో జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీస్ ఉన్నటివి మాత్రం తీసుకోండి. సర్వీస్ ఉన్న మాత్రమే తీసుకుంటే ఫస్ట్ ఎంత ఉంటుంది నీకు సర్వీస్, వాటిలో ఎక్స్పోర్ట్ సర్వీస్ బాండ్ ఎల్యూటీ అన్నాడు. సో 48 lakhs తీసుకోండి. నెక్స్ట్ 48, ఇంకా సర్వీస్ ఎక్కడుంది, నాన్ జీరో రేటెడ్ అవసరం లేదు, జీరో రేటెడ్తోనే సప్లై ఆఫ్ సర్వీస్ కావాలి. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఓకే 48 తీసుకున్నాము. నెక్స్ట్ 4th పాయింట్ రాదు. 5th పాయింట్ జీరో రేట్ సప్లై విచ్ ఇన్క్లూడ్స్ అగైనెస్ట్ సర్వీసెస్ పేమెంట్కి సంబంధించి. 6th పాయింట్ అడ్వాన్స్ రిసీవ్డ్ ఇన్ జీరో రేట్ సప్లైస్. సో ఇక్కడ జీరో రేట్ సప్లైస్ అనేవి చేసినాము. ఎంత 14 lakhsకి సంబంధించి. అండ్ 5th పాయింట్లో ఏం చెప్పినాడు, పేమెంట్ రిసీవ్ టువర్డ్ జీరో రేటెడ్ సప్లైలో విచ్ ఇన్క్లూడ్స్ 12 lakhs అగెన్స్ట్ విచ్ సర్వీసెస్ ఆర్ హెడ్ టు బి సప్లైడ్. సర్వీసెస్ సప్లై చేయాలి అంట, 12 lakhs తీసేయండి. సో 3rd పాయింట్, 5th పాయింట్, 6th పాయింట్ మూడిట్లో సర్వీస్ అని కనబడుతుంది. 4th పాయింట్లో సర్వీస్ కనిపిస్తుంది, బట్ అది నాన్ జీరో రేటెడ్ కాబట్టి పక్కన తీసేసిన. సో 48 + 14 - 12 lakhs చేసుకుంటే నాకు ఎంత అయితే సప్లై ఆఫ్ సర్వీస్ వస్తుందో అది 50 lakhs సంథింగ్ వస్తుంది. సో జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ డైరెక్ట్ ఇచ్చేసినాడు 12 lakhs, జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ 50 lakhs. నా ఇంకేం కావాలి, నాకు అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ కావాలి. అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్లో ఫస్ట్ నాకు టోటల్ టర్న్ ఓవర్లో నాకు ఇచ్చిన ఫిగర్ ఏమి 76 lakhs. ఓకే, నేను ఆల్రెడీ కనుక్కున్న ఫిగర్ ఉంది, ఏది జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీస్కి సంబంధించి 50 lakhs. సో యాడ్ చేసేసుకుని సో 76లో ఈ 50 లేదు కాబట్టి, ఎందుకు ఎక్స్క్లూడ్ చేసినాడు కాబట్టి 70 + 50 పక్కన పెట్టేయండి. తర్వాత వాడే లేదంటున్నాడు, ఏవి ఎగ్జాంపుల్ సప్లైస్ 8, ఇన్వర్స్ సప్లైస్కి సంబంధించి 2. ఆ 8 ఆ 2 తీసేసేయండి, 8 ఆ 2 తీసేసేయండి. నెక్స్ట్ ఇంకా దానిలో రానివేమి నాన్ జీరో రేటెడ్ సప్లైస్ రాలే 10 lakhs. సో ఆ నాన్ జీరో రేటెడ్ సప్లైస్ని కూడా యాడ్ చేసుకోండి. సో మొత్తం ఎంత అవుతుంది అప్పుడు చెక్ చేయండి. సో 76లో నుంచి 76కి అది గూడ్స్కి సంబంధించినది కాబట్టి సప్లై ఆఫ్ సర్వీస్కి సంబంధించిన ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసిన 50, 76 + 50
మైనస్ అవి ఎగ్జాంపుల్ సప్లైస్ ఇన్వర్ట్ సప్లైస్ తీసేస్తాము. 8 తీసేయాలి, 2 తీసేయాలి. తర్వాత నాన్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీస్ లేదు కాబట్టి అది యాడ్ చేసుకుంటాము. టోటల్ అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ వచ్చేస్తుంది 1,26 సంథింగ్ వస్తుంది. సో డెట్ ఐటీసీ 12 lakhs ఇంటూ టోటల్ టర్న్ ఓవర్ ఎంత నార్మల్గా జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ 12 lakhs, సర్వీస్కి సంబంధించి 50 lakhs, 12 + 50 62 lakhs డివైడెడ్ బై 126. అది మీకు వచ్చే రీఫండ్ అమౌంట్కి సంబంధించి. సో ఒకసారి ఆన్సర్ చెక్ చేద్దాము. ఆన్సర్ చెక్ చేస్తే లీగల్ ప్రొవిజన్స్ ఏం చెప్తుంది? ఫస్ట్ యాజ్ పర్ రూల్ 89(4) ఆఫ్ CGST రూల్స్ 2017 ఇన్ కేస్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటే అండర్ బాండ్ ఆర్ LUT యాజ్ పర్ సెక్షన్ 16(3) ఆఫ్ GST Act 2017 రీఫండ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది గ్రాంట్ చేస్తారు. ఫాలోయింగ్ ఫార్ములాతో రీఫండ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ ప్లస్ టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఇంటూ నెట్ ఐటీసీ డివైడెడ్ బై అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్. ఇక్కడ అకార్డింగ్ టు అమౌంట్ ఆఫ్ రీఫండ్ని ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలి? ఫస్ట్ నెట్ ఐటీసీ ఎంత ఉంది? నెట్ ఐటీసీ ఎంత మనకి డైరెక్ట్ ఇచ్చేసినాడు వాడే క్వశ్చన్లోనే 12 lakhs అనేది. నెక్స్ట్ టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేట్ సప్లై ఆఫ్ గూడ్స్ కావాలి, సర్వీస్ కావాలి. గూడ్స్కి నాకు డైరెక్ట్ ఇచ్చేసినాడు వాడే 12 lakhs అని. నెక్స్ట్ సర్వీస్కి సంబంధించి టోటల్ టర్న్ ఓవర్లో గూడ్స్కి సంబంధించి లేదు, సర్వీస్కి సంబంధించి లేదు. సర్వీస్కి సంబంధించి సపరేట్ ఇచ్చినాడు 48 lakhs ప్లస్ దానిలో ఒక 14 lakhs మళ్ళీ నేను సప్లై చేసినాను. 12 lakhs నాకు ఇంకా రాలేదు, తీసేస్తాము. సో 48 + 14 - 12 చూసుకుంటే 50 lakhs వస్తుంది. అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ ఆల్రెడీ నాకు టోటల్ టర్న్ ఓవర్ ఉంది 76 lakhs. ఇందులో గూడ్స్ మొత్తం ఉంది, గూడ్స్ ఏం చేయకూడదు. సర్వీస్ది లేదు కాబట్టి సర్వీస్ది యాడ్ చేసేద్దాం. ప్లస్ 50 నాన్ సర్వీస్ది లేదు, సో అది కూడా యాడ్ చేసేద్దాము 10 lakhs. రానివి ఏమి ఎగ్జాంపుల్ ఇంకోటి 2 lakhs వాడే చెప్పినది 8 - 2 తీసేస్తే 126. సో రీఫండ్ ఆఫ్ ఐటీసీ ఫర్ జీరో రేటెడ్ సప్లైకి వచ్చేసి 12 lakhs ఇంటూ 62/126 వస్తుంది 5,90,476. సో టర్న్ ఓవర్ తీసుకుంటే 76 lakhs ఇంక్లూడింగ్ టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేట్ సప్లై ఆఫ్ గూడ్స్ 12 lakhs. సో ఇంక్లూడ్ చేసుకుంటే టర్న్ ఓవర్ ఏదికి సంబంధించి టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్కి ప్లస్ టర్న్ ఓవర్ ఆఫ్ సర్వీస్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ ఆఫ్ ద ట్యాక్స్ టేబుల్ ఇన్ ద క్వశ్చన్ బిలాంగ్స్ టు జీరో రేట్ సప్లై ఆఫ్ సర్వీస్ అండ్ నాట్ ఫర్ జీరో రేట్ సప్లై ఆఫ్ గూడ్స్. సో వాడు చెప్తున్న పాయింట్ అది. ద ఎగ్జాంపుల్ సప్లైస్ ఆర్ లాజికల్లీ అజ్యూమ్డ్ టు బి అదర్ దెన్ జీరో రేటెడ్. ఆర్ ఎగ్జాంపుల్ సప్లైస్ అంటే అదర్ దెన్ జీరో రేటెడ్. ఓకే, వాల్యూ డిక్లేరింగ్ హీ షిప్పింగ్ బిల్ అండ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఈజ్ ద సేమ్ ఆర్ నాట్ సపరేట్ గివెన్. సో వాళ్ళు సపరేట్ వేయలేదు కాబట్టి ఇందాక క్వశ్చన్లో చెప్పినాము షిప్పింగ్ బిల్లు ట్యాక్స్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ క్లియర్ తీసుకోవాలి. మనకు రెండు ఇన్ఫర్మేషన్ లేకపోతే రెండు సేమ్ అని అనుకుంటున్నామని చెప్తాము. నెక్స్ట్ ఇన్ ద వాల్యూ ఆఫ్ లైక్ ఇన్ క్వాలిటీ డొమెస్టికలీ సప్లై చేసినది కూడా లేదు. ఒకవేళ అది ఉంటే ఏం చేస్తుంటే ఇంటూ 1.5 చేస్తుంటుంది. సో దట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 3rd one. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th one. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 4th చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి సూపర్ ఇంజనీరింగ్ వర్క్స్ వీళ్ళు రిజిస్టర్ సప్లయర్ ఎక్కడ హర్యానాలో అండ్ ఎంగేజ్డ్ ఇన్ సప్లై ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్ విత్ ఇన్ స్టేట్. ఏమన్నా హర్యానాలో రిజిస్టర్ అయ్యి ట్యాక్సబుల్ గూడ్స్ని విత్ ఇన్ స్టేట్ పంపిస్తున్నారు. గివెన్ బిలో ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ టర్న్ ఓవర్ అండ్ అప్లికబుల్ GST రేట్స్ ఆఫ్ ద ఫైనల్ ప్రొడక్ట్స్ manufactured by super engineering works as also the input tax credit available on inputs used in manufacture of each of the final product and GST rate applicable on the same during the tax period కి సంబంధించి ఏమేమి ఉన్నాయి? ప్రోడక్ట్ ABC టర్న్ ఓవర్ వచ్చేసి 5 lakhs, 3.5 lakhs, 1 lakh అండ్ అవుట్పుట్ GST రేట్ వచ్చేసి 5,518. ఐటీసీ అవైల్ ఎంత? ఇన్పుట్ సర్వీసెస్కి ఇన్పుట్కి సంబంధించి 54, 10. ఇన్పుట్ సర్వీస్కి సంబంధించి 20, 25. ఇన్పుట్ GST రేట్ 18. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇన్పుట్ మీరు పే చేసుకున్న ఇన్పుట్ అనేది ఎక్కువ ఉంది, అవుట్పుట్ అనేది తక్కువ ఉంది. అంటే నీకు వచ్చే అమౌంట్ అవుట్పుట్ అంటే నువ్వు కలెక్ట్ చేసుకుంటావు కాబట్టి నీకు వచ్చేది తక్కువ ఉంది, నువ్వు పే చేస్తున్నది ఎక్కువ ఉంది. అంటే ఇది ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. ఇంతసేపు మనం జీరో రేటెడ్ సప్లైస్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ చూసుకున్నాం. ఇప్పుడు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ను చూస్తున్నాము.
ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ వచ్చినప్పుడు ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలి రీఫండ్ అనేది క్వశ్చన్ వస్తుంది. సో డిటర్మైన్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ రీఫండ్ ఆఫ్ ద అన్యుటిలైజ్డ్ ఐటీసీ దట్ super engineering works is eligible to claim under section 54(3) of the CGST Act 2017, provided that product B is notified as a product in respect of which no refund of unutilized ITC shall be allowed. ప్రోడక్ట్ బికి సంబంధించి అయితే రీఫండ్ రాదు, అంటే ప్రోడక్ట్ ఏ రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ సికి రీఫండ్కి ఏం పెద్దగా రాదనుకుంటాయి, ఎందుకు 18 రెండు 18 ఉన్నాయి కాబట్టి రాకపోవచ్చు, కానీ తీసుకోవడానికి ఉంది ఆప్షన్, అంటే దాన్ని కన్సిడర్ చేసుకుంటాము. ప్రోడక్ట్ ఏ దానికి ఖచ్చితంగా వస్తుంది, ఎందుకు 18ని పే చేసుకుంటే 5నే కలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక రిజిస్టర్డ్ పర్సన్ రీఫండ్ ఆఫ్ అన్యుటిలైజ్డ్ ఐటీటీ అట్ ద ఎండ్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ పీరియడ్లో ఎప్పుడు అతని యొక్క క్రెడిట్ అనేది అక్యుములేట్ అయితే డ్యూ టు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏమి, ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది హయ్యర్ దెన్ ఉండాలి అవుట్పుట్ సప్లైస్కి సంబంధించి. సో ఇన్పుట్ ఎంత ఉంది 18 ఉంది, అవుట్పుట్ 5 ఉంది, కాబట్టి ఇన్పుట్ స్ట్రక్చరే ఎక్కువ ఉంది. ఎక్స్క్లూడింగ్ నిల్ రేటెడ్ పక్కన తీసేయాలి, ఫుల్లీ ఎగ్జెప్టెడ్ పక్కన తీసేయాలి. ఎక్సెప్ట్ నోటిఫైడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, అవి నోటిఫైడ్ గూడ్స్ కాకుండా ఉండాలి. నోటిఫైడ్ గూడ్స్ అయితే కూడా వాటికి కూడా రీఫండ్ అనేది రాదు, అంటే ప్రోడక్ట్ బి నోటిఫై చేసినా కాబట్టి రీఫండ్ రాదు. ఇప్పుడు మ్యాక్సిమం రీఫండ్ అమౌంట్ ఎట్లా తీసుకోవాలి అంటే ఫస్ట్ టర్న్ ఓవర్ ఆఫ్ ఇన్వర్టెడ్ రేటెడ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఇన్వర్టెడ్ రేట్ ఏమి, దాని యొక్క టర్న్ ఓవర్ ఏమి. సో ఇన్వర్టెడ్ డ్యూటీకి సంబంధించి టర్న్ ఓవర్ ఏమిదో చెక్ చేసుకోవాలి. ఇంటూ నెట్ ఐటీసీ ఎంత, డివైడెడ్ బై అడ్జస్టెడ్ టర్న్ ఓవర్. సో ఫస్ట్ ఇన్వర్టెడ్ రేట్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ సంబంధించిన టర్న్ ఓవర్ డివైడెడ్ బై అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ ఇంటూ నెట్ ఐటీసీ. దాంట్లో నుంచి మైనస్ ట్యాక్స్ పేయబుల్ ఆన్ సచ్ ఇన్వర్టెడ్ రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మైనస్ చేసేయండి. అండ్ టు నెట్ ఐటీసీ డివైడెడ్ బై ఐటీసీ అవైల్ ఆన్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్. ఇక్కడ ఏం చెప్తానంటే నెట్ ఐటీసీ ఫస్ట్ క్యాల్కులేషన్ చేసుకోవాలబ్బా. నెట్ ఐటీసీ ఇంటూ ఇన్వర్టెడ్ రేటెడ్ టర్న్ ఓవర్ డివైడెడ్ బై అడ్జస్టెడ్ టర్న్ ఓవర్, ఆ అమౌంట్ నుంచి నెట్ ఐటీసీ ఇంటూ ట్యాక్స్ పేయబుల్, ఇన్వర్టెడ్ రేటెడ్ దాంట్లో ట్యాక్స్ పేయబుల్ ఎంత మైనస్ ఐటీసీ అవైల్ ఎంత డివైడెడ్ బై ఐటీసీ అవైల్ ఎంత అనేది చెక్ చేసుకోవాలి. కింద మన గివెన్ కేసులో నెట్ ఐటీసీ అంటే ఏమంటే ఫస్ట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండ్ ఇన్పుట్స్ డ్యూరింగ్ ద రిలవెంట్ పీరియడ్కి సంబంధించి ఏవేవి ఉంటావు, రిలవెంట్ పీరియడ్కి ఇన్పుట్స్ పైన వచ్చే నెట్ ఐటీసీ. నెక్స్ట్ అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ అంటే ఏమి, సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ టర్న్ ఓవర్స్ ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అండ్ ఎక్స్క్లూడింగ్ టర్న్ ఓవర్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అబ్బో నాన్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. అండ్ ఎక్స్క్లూడ్ చేయాలి ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎగ్జాంపుల్ సప్లైస్ అదర్ దెన్ జీరో రేటెడ్ సప్లైస్తోనే. ఇక్కడ రిలవెంట్ పీరియడ్ అంటే మనం ఏ పీరియడ్ అయితే క్లెయిమ్ పెడుతున్నామో ఆ పీరియడ్కి సంబంధించి. నో ఇక్కడ ఇన్ ద గివెన్ కేసులో మన ప్రకారం చెక్ చేసుకుంటే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్పుట్స్ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ బి తీసుకుంటే, ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ బి తీసుకుంటే 18 పే చేస్తున్నారు. ఇన్పుట్ అనేది 18, హయ్యర్ దెన్ ద అవుట్పుట్ వచ్చేసి 5. అండ్ అవెవర్ ప్రోడక్ట్ బి అనేది నోటిఫై చేసినారు ప్రోడక్ట్, కాబట్టి అది రీఫండ్ క్లెయిమ్ చేయడానికి లేదు సెక్షన్ 54(3) ప్రకారం. సో ఓన్లీ ఎలిజిబుల్ ప్రోడక్ట్ ఎవరు, ప్రోడక్ట్ ఏ హీ ఎలిజిబుల్ రీఫండ్ అండర్ సెక్షన్ 54 ప్రకారంగా. ఓకే, సో ఫస్ట్ ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేసిన ప్రోడక్ట్ ఏకి సంబంధించిన అమౌంట్ రీఫండ్ అనేది వస్తుంది. అయితే క్యాల్కులేషన్ ఎట్లా చేయాలి అంటే గివెన్ కేసులో మ్యాక్సిమం రీఫండ్ వచ్చేసి ఈ మన సూపర్ ఇంజనీరింగ్ వర్క్ వాళ్ళు ఎలిజిబుల్ ఎంత అంటే ఇన్వర్టెడ్ ట్యాక్స్ ఎంత పే చేసినాము అంటే 5 lakhs ఇంటూ 18%, అదే కదా ప్రోడక్ట్ ఏకి సంబంధించిన టర్న్ ఓవర్ 5 lakhs
ఇంటూ 5%. అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ 25,000. ఇది నేను పే చేయాల్సిన ఇది 25,000 ట్యాక్స్ పేయబుల్. ఇది నెక్స్ట్ నెట్ ఐటీసీ ఎంత? నెట్ ఐటీసీలో ఏమేమి తీసుకోవాలి? ఇన్పుట్స్ మాత్రమే తీసుకోవాలి. ఏంటి? ఇన్పుట్స్ మాత్రమే తీసుకోవాలి. క్యాపిటల్ గూడ్స్ రాదు, ఇన్పుట్ సర్వీసెస్ రాదు. జీరో రేటెడ్ సప్లైలో ఇన్పుట్ సర్వీస్ వస్తుంది. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లో ఓన్లీ ఇన్పుట్స్ మాత్రమే వస్తుంది. ఇన్పుట్స్ ఎంత ఇక్కడ? 54+54+10. అది నెట్ ఐటీసీ. సో నెట్ ఐటీసీ అవైల్డ్ డ్యూరింగ్ ద రిలవెంట్ పీరియడ్ నీడ్స్ టు బి కన్సిడర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వెదర్ ఐటీసీ పర్టైన్ టు ఇన్పుట్ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఆఫ్ గూడ్స్ ఆర్ నాట్. సో అందరి యొక్క ఇన్పుట్ని నేను కన్సిడర్ చేసుకోవాలి క్యాల్కులేషన్ పర్పస్ కోసం. నెక్స్ట్ ఐటీసీ అవైల్ అంటే టోటల్ ఐటీసీ అవైల్ అంటే మొత్తం నాకు ఎంత ఉంది? ఇన్పుట్ ప్లస్ ఇన్పుట్ సర్వీసెస్ అంటే మీ 54+54+10 20+20+5 మొత్తం 163 అవుతుంది. నెక్స్ట్ అడ్జస్టెడ్ టర్న్ ఓవర్. టోటల్ టర్న్ ఓవర్ నాకు ఎంత ఉంటుంది? 5+3.5+1 lakhs. అండ్ ఇన్వర్టెడ్ డ్యూటీ టర్న్ ఓవర్ ఎంత? 5 lakhs. సో ఫస్ట్ నాకున్న నెట్ ఐటీసీ ఏమన్నా తీసుకోవాలి. నెట్ ఐటీసీ వచ్చేసి 1,80,000. 1,80,000ని నేను ప్రపోర్షనేట్ చేసుకోవాలి. ఎట్లా? 1,80,000 ఇంటూ 5/9,50,000 అవుట్పుట్ సైడ్ మాట్లాడుతున్నాం. సో 1,50,000ని ఎగ్జాంపుల్ టర్న్ ఓవర్ ఇన్వర్టర్ డ్యూటీ స్ట్రక్చర్ ఏదైతే ప్రోడక్ట్ వచ్చిందో దాని యొక్క టర్న్ ఓవర్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్ మైనస్ సేమ్ నెట్ ఐటీసీ ఎంత? నెట్ ఐటీసీ 1,18,000 ఇంటూ మన ప్రోడక్ట్కి ఏకి సంబంధించిన ఎంత దాని యొక్క అమౌంట్ వరకు మాత్రమే పక్కన తీసేయాలి. 25,000 కాబట్టి 1,18,000 ఇంటూ అవుట్పుట్ ఎంత పే చేసేది? 5%. సో 5%, 5 lakhs ఇంటూ 5% డివైడెడ్ బై 163. 163 ఏమి? టోటల్ ఐటీసీ. సో ఫస్ట్ టర్న్ ఓవర్ తీసుకోవాలి, తర్వాత అవుట్పుట్ పైన నెట్ ఐటీసీ పైన అవుట్పుట్ ట్యాక్స్ తీసుకోవాలి. నెట్ ఐటీసీ ఇంటూ అవుట్పుట్ ట్యాక్స్ డివైడెడ్ బై టోటల్ ఐటీసీ అవైల్ అవుట్పుట్ పైన ఎంత వస్తుంది అనేది. సో ఆన్సర్ చూడండి. ఆన్సర్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది మీకు. సో ఫస్ట్, ఏ రిజిస్టర్డ్ పర్సన్ మే క్లెయిమ్ రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఐటీసీ at the end of any tax period where credit have accumulated due to inverted duty structure. So that is the rate of tax rate on inputs is higher than the output supplies. ఫస్ట్ టైం తీసుకోవాలి అన్యూటిలైజ్డ్ ఐటీసీ. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఐటీసీ ఉండాలి, ఇన్పుట్ ట్యాక్స్ ఐటీసీ అనేది ఎక్కువ ఉండాలి కంపేర్ టు అవుట్పుట్ ట్యాక్స్ ఐటీసీకి. ఇన్ సచ్ కేస్ రీఫండ్ ఆఫ్ ఐటీసీ అనేది క్యాలిక్యులేషన్ చేసే ఫార్ములా ఏమంటే సైడ్ రావాలబ్బా. టర్న్ ఓవర్ సైడ్ ఏమేమి నెట్ ఐటీసీ తీసుకొని మన ఇన్వర్టెడ్ డ్యూటీ ప్రోడక్ట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ యొక్క టర్న్ ఓవర్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్ తీసుకోవాలి. సో ఇది టర్న్ ఓవర్ సైడ్ మైనస్ దానిలో నెట్ ఐటీసీ తీసుకొని ఇంటూ పైన దాకా ఏం తీసుకున్నాము? ఇన్వర్టెడ్ టర్న్ ఓవర్ తీసుకున్నాము. ఇప్పుడు ఇన్వర్టెడ్ టర్న్ ఓవర్కి సంబంధించిన ట్యాక్స్, ఇన్వర్టెడ్ టర్న్ ఓవర్కి సంబంధించిన ట్యాక్స్ డివైడెడ్ బై టోటల్ ఐటీసీ అవైల్. టోటల్ ఐటీసీ అవైల్లో తీసుకుంటే మీకు వచ్చేస్తుంది. సో నెట్ ఐటీసీ అంటే ఏమి? ఇన్పుట్ ట్యాక్స్ గ్రేడ్ అవైల్ ఆన్ ఇన్పుట్స్ డ్యూరింగ్ ద రిలవెంట్ పీరియడ్ తీసుకోవాలి నెట్ ఐటీసీ అంటే. అండ్ అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ అంటే ఏమి? టోటల్ టర్న్ ఓవర్ అంతా కలిపి టర్న్ ఓవర్ తీసుకోవాలి. టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఎక్స్క్లూడింగ్ టర్న్ ఓవర్ ఆఫ్ సర్వీస్, టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీస్ అబౌవ్ నాన్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీస్ కానీ, అండ్ ఎక్స్క్లూడ్ వాల్యూ ఆఫ్ ఎగ్జాంపుల్ సప్లైస్ అదర్ దెన్ జీరో రేటెడ్ సప్లై అంటే పక్కన తీసేయాలి. రిలవెంట్ పీరియడ్ అంటే ఇక్కడ పీరియడ్ విచ్ క్లైమ్ అనేది మనం క్లైమ్ చేస్తున్నామో దాన్ని. సో ఇన్ ద గివెన్ కేసులో రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్పుట్ ప్రోడక్ట్ చూసుకుంటే ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి 18% పర్చేజ్ చేస్తున్నప్పుడు ఇన్పుట్ హయ్యర్ ద రేట్ ఆఫ్ అవుట్పుట్ ఎంత? 5. హవెవర్ ప్రోడక్ట్ బి అనేది
ప్రోడక్ట్ బి అనేది నోటిఫై చేస్తే యాజ్ ప్రోడక్ట్ ఫర్ విచ్ నో రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఐటీసీ షెల్ బి అలౌడ్ అండర్ సెక్షన్ 54(3). సో బి అని నోటిఫై చేసిన కాబట్టి దానికి రీఫండ్ రాదు, ఓన్లీ ప్రోడక్ట్ ఏ మాత్రమే వస్తుంది. సో మ్యాక్సిమం రీఫండ్ విచ్ సూపర్ ఇంజనీర్ వర్క్ వాళ్ళు క్లెయిమ్ చేసుకునేది ఎంత అంటే, ఫస్ట్ ఇన్వర్టెడ్ రేట్ ఆఫ్ సప్లై ఎంత, ట్యాక్స్ పేయబుల్ ఎంత, ఇన్వర్టర్ డ్యూటీ కంటే 5 lakhs into 5%. వాళ్ళు పే చేయాల్సినది 25,000. కరెక్టేనా? ఓకే, 25,000 వాళ్ళకి అవుట్పుట్ వాళ్ళు కలెక్ట్ చేసుకునేది. సో టోటల్ ట్యాక్స్ పేయబుల్ అని ఇన్వర్టర్ రేట్ సప్లై ఆఫ్ ప్రోడక్ట్ ఏ గవర్నమెంట్కి 25,000 అనుకుంటే, నెట్ ఐటీసీ అంటే ఏమి, ఓన్లీ ఇన్పుట్స్కి సంబంధించి తీసుకుంటే 54 + 54 + 10 అన్నిటి యొక్క ఐటీసీ తీసుకోవాలి. అంటే ఐటీసీ అవైల్ డూయింగ్ ద రిలవెంట్ పీరియడ్ న్యూస్ టు బీ కన్సిడర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వెదర్ ఐటీసీ పర్టన్ టు ఇన్పుట్ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ రేట్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. గూడ్స్ ఆర్ నాట్, గూడ్స్కి సంబంధించి మాత్రమే తీసుకోవాలి. అండ్ ఐటీసీ అవైల్ అంటే ఏమి, నెట్ ఐటీసీలో ఓన్లీ ఇన్పుట్స్కి సంబంధించి ఐటీసీ అవైల్ అంటే అంత టోటల్ ఇన్పుట్ గూడ్స్కి సంబంధించి ఇన్పుట్ సర్వీస్కి సంబంధించి తీసుకోవాలి. అండ్ అడ్జస్ట్ టర్న్ ఓవర్ అంటే మొత్తం మూడింటి యొక్క టర్న్ ఓవర్ని యాడ్ చేసుకోండి. ఇన్వర్టెడ్ రేట్ ఆఫ్ టర్న్ ఓవర్ అంటే 5 lakhs అవుతుంది. సో ఫస్ట్ నెట్ ఐటీసీ ఇంటూ మన ప్రోడక్ట్ ఏకి సంబంధించిన టర్న్ ఓవర్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్ మైనస్ నెట్ ఐటీసీ ఇంటూ ప్రోడక్ట్ ఏకి సంబంధించిన టర్న్ ఓవర్ పైన ట్యాక్స్ డివైడెడ్ బై టోటల్ ఐటీసీ అంతా 44,007 రూపీస్ నీకు రీఫండ్ అమౌంట్ అనేది వస్తుంది. ఇది రీఫండ్ చాప్టర్లో 4th క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 5 చూసుకుంటే, కైలాస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సప్లైస్ వేరియస్ గూడ్స్ ఇన్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఇట్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్లో ఉన్నారు. కంపెనీ అనేది రిజిస్టర్ అయింది అండర్ జిఎస్టీ. ద స్టేట్ ఆఫ్ కర్ణాటకలో రిజిస్టర్ అయిపోయింది. ద కంపెనీ ఎక్స్పోర్ట్స్ గూడ్స్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండర్ ఎల్యూటీ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 16(3) ఆఫ్ ద ఐజిఎస్టీ యాక్ట్. ఓకే, కంపెనీ అనేది ఫాలోయింగ్ సప్లైస్ అనేది చేసింది డ్యూరింగ్ ద ట్యాక్స్ పీరియడ్కి సంబంధించి. ఏమేమి చేసిందో చూడండి. ఫస్ట్ ఎక్స్ ప్రోడక్ట్ ఏ టు యూకే ఫర్ $10,000. ఏమంట, ఏ ప్రోడక్ట్ని యూకేకి ఎక్స్పోర్ట్ చేసింది 10,000కి. అండ్ అసెసబుల్ వాల్యూ ఎంత అండర్ ద కస్టమ్ ఇండియన్ రూపీస్ ప్రకారం export duty is levied on product A at the time of export. Further value of like in డొమెస్టిక్లో కానీ సేల్ చేస్తే 6 lakhs వస్తుంది. వాళ్ళు కలెక్ట్ చేసుకునేది 7 lakhs. అంటే 6 lakhs into 1.5 చేసుకోండి. 6 lakhs into 1.5 అంటే 6 lakhs 0.5 3 lakhs వస్తుంది. సో 6 lakhs into 1.5 చేస్తే ఎంత వస్తుందో దాని ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది. విచ్ ఎవర్ ఈచ్ లోయర్ తీసుకుంటాము. నెక్స్ట్ డొమెస్టిక్ సప్లై ఆఫ్ ప్రోడక్ట్ బి అంటున్నాం. ప్రోడక్ట్ బికి సంబంధించి ఏమో ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్ యూకేకి సంబంధించినది అండ్ బి ఏమో డొమెస్టిక్ సప్లైస్ ట్యాక్సబుల్ ప్రోడక్ట్ డూయింగ్ ద పీరియడ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ సప్లై ఆఫ్ గూడ్స్ టు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ excluding tax at the rate of 18%. ITC has been availed by recipient. Export oriented ఇది ఓకే. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఎగ్జామ్డ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ షిప్పింగ్ బిల్లు 6 lakhs, డిక్లేర్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ 7 lakhs. విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకుంటే 6 lakhs ఉంటుంది. అండ్ వాల్యూ ఆఫ్ లైక్ ఇన్ డొమెస్టిక్ క్వాలిటీ సిమిలర్ ప్రోడక్ట్ వచ్చేసి 5 lakhs అని అనుకోండి. 5 lakhs into 1.5 చేసుకుంటే ఎంత వస్తుందో చూసుకుంటే దానికి ఆర్ పైన వచ్చిన 6 lakhs విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకుంటాం. ఇది ఎగ్జాంపుల్ సప్లైకి. పైననేమో ఎక్స్పోర్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ టు యూకే అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఈజ్ లెవీడ్ అండ్ ప్రోడక్ట్ ఏ. ఎక్స్పోర్ట్ డ్యూటీ ఉందంట. ఎక్స్పోర్ట్ డ్యూటీ ఉండకూడదు మామూలుగా అయితే. సో ప్రోడక్ట్ ఏకి రీఫండ్ ఏం రాదు, ప్రోడక్ట్ బికి రీఫండ్ అనేది వస్తుంది. ఎందుకు, ఇన్పుట్ పైన 18% పే చేస్తున్నాము, అవుట్పుట్ ఏమో 5% ఉంది, ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ 5% ఒకటి. సికి థర్డ్ చూసుకుంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్, వీటికి కూడా ఏం రాదు, ఎగ్జాంప్టెడ్ సప్లైస్ దీనికి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఐటీసీస్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోండి. సో
ఐటీసీస్ వచ్చేసి అవైలబుల్ ఫర్ అబౌట్ ట్యాక్స్ పేడ్ హీ యాజ్ ఫాలో. ఐటీ ఇన్పుట్స్ పైన 3,50,000 ఉంది. దాంట్లో ఎగ్జాంపుల్ సప్లైస్కి రిలేటెడ్ 50,000. ఓకే. క్యాపిటల్ గూడ్స్ పైన 1,20,000. తర్వాత ఇన్పుట్ సర్వీస్ పైన 2,00,000. అవుట్డోర్ క్యాటరింగ్ 18,000 ఉంది. మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ రీఫండ్ అడ్మిషబుల్ టు కైలాస్ ఎంత అనేది క్వశ్చన్ గివెన్ పీరియడ్కి సంబంధించి. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ ఏ గురించి డిస్కషన్ చేస్తే ఎక్స్పోర్ట్స్ యాజ్ పర్ సెక్షన్ 16(1)A ప్రకారంగా ఆఫ్ ద ఐజీఎస్టీ యాక్ట్ ప్రకారంగా ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఏ జీరో రేటెడ్ సప్లై. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ వచ్చే జీరో రేటెడ్ సప్లై. అండ్ కైలాస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్న గూడ్స్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఎల్యూటీ అండ్ ఇట్ కెన్ క్లెయిమ్ రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఐటీటీ అట్ ఎనీ పీరియడ్. హౌఎవర్ refund is not allowed if export goods are subject to export duty. మన కేసులో అది ఎక్స్పోర్ట్ డ్యూటీ లెవీ అవుతుంది కాబట్టి అది ఎలిజిబిలిటీ లేక రాదు, రీఫండ్ లేక. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నామేమి, ఎక్స్పోర్ట్ డ్యూటీ అని ఇట్లా ఇది క్లెయిమ్ చేయాలంటే ట్యాక్స్ అనేది వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఉండాలి అండర్ ఎల్యూటీలో. ఇది ఎక్స్పోర్ట్ డ్యూటీని లెవీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్ ఏ అనేది రీఫండ్ రాదు. సెకండ్ కేసు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. ఎట్లా చెప్పినాం ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అనేది, రీఫండ్ ఈజ్ ఆల్సో అలౌడ్ వేర్ ఐటీసీ అక్యుములేట్ డ్యూ టు రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్పుట్ బీయింగ్ హైయర్ దెన్ ద అవుట్పుట్. అవుట్పుట్ అనే దానికంటే ఇన్పుట్ ఎక్కువ ఉండాలి, అవుట్పుట్ అనేది నీళ్ళు ఉండకూడదు, మళ్ళీ ఫుల్లీ ఎగ్జాంప్టెడ్ అవ్వకూడదు. అండ్ అందులో నోటిఫైడ్ సర్వీస్ అయ్యే గూడ్స్ కానీ తీసేయకూడదు. ఎక్స్పోర్ట్ నోటిఫై చేసి ఉంటే మీకు రాదు అని వాళ్ళని తీసేయాలి. సో యాజ్ పర్ రూల్ 89(5) ప్రకారంగా చూసుకుంటే ప్రోడక్ట్ బీకి వచ్చినప్పుడు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కాబట్టి దానికి ఒక ఫార్ములా చెప్పారు. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్కి ప్రోడక్ట్ ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ యొక్క టర్న్ ఓవర్ ఎంత, ఆ ప్రోడక్ట్ యొక్క టర్న్ ఓవర్ ఎంత డివైడెడ్ బై టోటల్ అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ ఎంత ఇంటూ నెట్ ఐటీసీ ఎంత మైనస్ ఇన్వర్డ్ పైన ట్యాక్స్ పేయబుల్ ఎంత, నెట్ ఐటీసీ ఎంత, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్వర్టెడ్ ట్యాక్స్ ఎంత ఇంటూ నెట్ ఐటీసీ ఎంత డివైడెడ్ బై టోటల్ ఐటీసీ అవైల్ ఎంత ఇన్పుట్స్కి ఇన్పుట్ సర్వీసెస్కి. సో ఇన్పుట్స్కి అలా నెట్ ఐటీసీ అంటే ఏమి, ఓన్లీ ఇన్పుట్స్ రిలేటెడ్ ఐటీసీని మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. అండ్ అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ అంటే ఏమి, టోటల్ వాల్యూ ఆఫ్ టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ స్టేట్ యూనియన్ టెరిటరీ ఎక్స్క్లూడింగ్ టర్న్ ఓవర్ ఆఫ్ సర్వీస్ పక్కన తీసేస్తే అండ్ టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీస్ తీసుకోవాలి అండ్ నాన్ జీరో రేటెడ్ సర్వీసెస్ కూడా తీసుకోవాలి. అంటే టర్న్ ఓవర్ తీసుకోవాలి, జీరో రేటెడ్ సర్వీస్ తీసుకోవాలి, నాన్ జీరో రేటెడ్ టర్న్ ఓవర్ తీసుకోవాలి, అంత తీసుకోవాలి. అండ్ ఎక్స్క్లూడింగ్ వాల్యూ ఆఫ్ ఎగ్జాంపుల్ సప్లైస్ అదర్ దెన్ జీరో రేటెడ్ సప్లైస్ ఏమైనా ఉంటే వాటిని తీసుకోవాలి. సో ఈ కేసులో ప్రోడక్ట్ బి కేసులో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఎట్లా వస్తుంది అంటే ఎంత అవుట్పుట్ 10 lakhs ఇంటూ ఎంత పెంచాలి 5%. సో 10 lakhs ఇంటూ 5% 50%. ఇది ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్కి ట్యాక్స్ పేయబుల్. ఇది నెట్ ఐటీసీ ఎంత మనకి అనేది చెక్ చేసుకోవాలి. కింద ఐటీసీస్ ఇచ్చినారు. సో ఐటీసీస్ ఇచ్చిన దానిలో ఇన్పుట్స్ పైన ఉన్న ఐటీసీ మాత్రమే తీసుకోండి. ఇన్పుట్స్ పైన ఉన్న ఐటీసీ మాత్రమే అంటే 3,50,000. నెట్ ఐటీసీ ఎంత 3,50,000. ఓకే. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, అడ్జస్టెడ్ టర్న్ ఓవర్. అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ అంటే టోటల్ టర్న్ ఓవర్ తీసుకోవాలి. టోటల్ టర్న్ ఓవర్లో ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ 7 lakhs ఉన్నాయి, ప్లస్ 10 lakhs ఉన్నాయి, ప్లస్ 5 lakhs ఉన్నాయి, ప్లస్ 6 lakhs. ఇక్కడ ఓన్లీ ఒకటే తీసుకోవాలి, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. సో 6 lakhs ఆర్ 7 lakhs విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటే 6 lakhs. మళ్ళీ ఆ 6 lakhs ఆర్ 5 lakhs ఇంటూ 1.5 చేసుకుంటే 5,50,000 వస్తుంది అనుకోండి. 5 lakhs ఇంటూ 1.5 చేస్తే ఎంత వస్తుంది, జస్ట్ సెకండ్ చెక్ చేద్దాం. సో 5 lakhs ఇంటూ 1.5 చేస్తే మీకు 7.5 వస్తుంది. సో 7.5 ఆర్ 6 lakhs విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 6 lakhs వస్తుంది. సో 7 + 10 + A5 + 6 తీసుకుంటే మీకు టోటల్ టర్న్ ఓవర్ వస్తుంది. అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ వస్తుంది. అప్పుడు ఇన్వర్టెడ్ డేటా టర్న్ ఓవర్ ఎంత మనకి, ప్రోడక్ట్ బి ఒకటే కాబట్టి సెలెక్ట్ చేసుకునేది 10 lakhs. అండ్ టోటల్ ఐటీసీ ఎంత ఉంది తీసుకుంటే 3,50,000 మనకు ఉన్నది, ప్లస్ క్యాపిటల్ గూడ్స్ తీసుకోము. నెక్స్ట్ 2 lakhs తీసుకుంటాము. 2 lakhsలో అవుట్డోర్ అది బ్లాక్ లిక్విడ్ పక్కన తీసేయాలి. 2 lakhsలో 118,000 తీస్తే 1,82,000 అవుతుంది. సో 3,50,000 ప్లస్ 1,82,000 ఈజ్ ఐటీసీ అవైల్. సో మొత్తం ఏం చేయాలి, ఇప్పుడు అన్ని అమౌంట్స్ తీసుకొని ఫస్ట్ 3,50,000
ఏ దానికి సంబంధించినది అనేది చెక్ చేసుకోండి. సో నెట్ ఐటీసీ అంతా ఇప్పుడు 3,50,000 తీసుకోండి ఇంటూ నెట్ ఐటీసీ ఇంటూ టర్న్ ఓవర్ ఎంత 10 lakhs డివైడ్ బై అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ ఎంత మనకి చేసినది 28 lakhs మైనస్ దాని నుంచి మళ్ళీ నెట్ ఐటీసీ 3,50,000 ఇంటూ దీని ఇన్వర్టెడ్ టర్న్ ఓవర్కి సంబంధించిన టర్న్ ఓవర్ ఎంత 5% అంటే 550,000 డివైడ్ బై టోటల్ టర్న్ ఓవర్ ఎంత 3,50,000 ప్లస్ 1,82,000 5,32,000. సో అంత అమౌంట్ని తీసేస్తే మీకు సంథింగ్ 92,000 సంథింగ్ వస్తుంది. అది నెట్ ఐటీసీ రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ కేసు ఎవరు ఇచ్చినారు, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్కి సంబంధించి. నార్మల్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ని మనం టీ3 ఎక్స్పోర్ట్స్గానే తీసుకుంటాము. బట్ ఏమంటే ఇక్కడ ఐటీసీ అనేది క్లెయిమ్ చేయకూడదు. రిసిపియంట్ ఐటీసీ క్లెయిమ్ చేసినారు అంటే మనము ఆ ఎక్స్పోర్ట్స్ పైన రీఫండ్ని క్లెయిమ్ చేయడానికి రాదు. సో ఇంత కేసులో సప్లైస్ టు ఈఓయూ ట్రీటెడ్ టీ3 ఎక్స్పోర్ట్గానే ట్రీట్ చేస్తాము. టీ3 ఎక్స్పోర్ట్స్గానే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఎప్పుడంటే రిసిపియంట్ అవైల్ చేయకూడదు ఐటీసీని. అండ్ రిసిపియంట్ అనేవాడు ఫర్నిచ్ చేయాలి అంటే దట్ ఎఫెక్ట్కి. అండ్ సిన్స్ రిసిపియంట్ ఇక్కడ అవైలింగ్ చేస్తున్నాడు కాబట్టి ఐటీసీని కైలాస్ వాళ్ళు రీఫండ్ క్లెయిమ్ చేయడానికి రాదు. అది థర్డ్ కేసు. ఫోర్త్ కేసు ఏమి, ఎగ్జాంప్టెడ్ సప్లైస్కి సంబంధించి. ఎగ్జాంప్టెడ్ సప్లైస్కి సంబంధించి ఉంటే ఏమి జీరో రేటెడ్ సప్లైస్కి సంబంధించి. జీరో రేటెడ్ సప్లైకి ఉన్నప్పుడు ఫార్ములా ఏమంటే నెట్ ఐటీసీ ఇంటూ జీరో రేట్ టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ డివైడెడ్ బై అడ్జస్టెడ్ టర్న్ ఓవర్. సో నెట్ ఐటీసీని జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీస్కి జీరో రేటెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ గూడ్స్కి మొత్తం యాడ్ చేసేసి డివైడెడ్ బై అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ చేయాలి. అప్పుడు వచ్చేది ఇక్కడ నెట్ ఐటీసీ అంటే మనకు ఇన్పుట్ ప్లస్ ఇన్పుట్ సర్వీసెస్ వస్తుంది. ఇక్కడ నెట్ ఐటీసీ అంటే డ్యూరింగ్ ద రిలవెంట్ పీరియడ్కి. అండ్ టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ అంటే ఏమి, సప్లై ఆఫ్ గూడ్స్కి సంబంధించి ఏవే ఉంటావో వాటిని తీసుకోవాలి. అంటే వాల్యూ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ మేడ్ డ్యూరింగ్ ద రిలవెంట్ పీరియడ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండర్ బాండ్ ఆర్ ఎల్యూటీ ఆర్ value of 1.5 of value like and quality domestically supplied by the same or similar place to supplier as declared whichever is lower తీసుకోవాలి. ఫస్ట్ షిప్పింగ్ బిల్లు ట్యాక్స్ ఇన్వాయిస్ whichever is lower తీసుకోవాలి. 6 lakhs ఆర్ 5 lakhs into 1.5 7,50,000 అవుతుంది. whichever is lower అంటే 6 lakhs తీసుకోవాలి. అది టర్న్ ఓవర్కి సంబంధించి చేసుకుంటా. నెక్స్ట్ అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ ఏమేమి వస్తాయి మనకి. అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ అంటే మొత్తం 7 lakhs ప్లస్ 10 lakhs ప్లస్ 5 lakhs ప్లస్ 6 lakhs మొత్తం టర్న్ ఓవర్ తీసుకుంటే వచ్చేస్తుంది. సో టోటల్ నెట్ ఐటీసీ ఎంత ఇప్పుడు నెట్ ఐటీసీ అంటే ఇన్పుట్స్ ప్లస్ ఇన్పుట్ సర్వీసెస్ తీసేసుకోవడమే నెట్ ఐటీసీకి సంబంధించి చెక్ చూసుకున్నప్పుడు. సో నెట్ ఐటీసీ వచ్చేసి 5,32,000 ఎందుకు 3,50,000 ప్లస్ 2 lakhs మైనస్ 18,000 నెట్ ఐటీసీ. నెట్ ఐటీసీ ఇంటూ అంటే 5,32,000 ఇంటూ టర్న్ ఓవర్ ఎంత, ఎగ్జాంపుల్ టర్న్ ఓవర్కి సంబంధించి 6 lakhs డివైడ్ బై అడ్జస్ట్ టర్న్ ఓవర్ మీద 28 lakhs. సో ఆల్మోస్ట్ 1,14,000 మీకు రీఫండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకుంటా. ఫస్ట్ కంప్యూటేషన్ ఆఫ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ రీఫండ్ అడ్మినిస్ట్రేబుల్ టు కైలాస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ప్రోడక్ట్ A to K దానికి నిల్. డొమెస్టిక్ సప్లైస్ ఆఫ్ ప్రోడక్ట్ Bకి 92,000 వచ్చింది. సప్లై ఆఫ్ గూడ్స్ టు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్కి నిల్. ఎక్స్పోర్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ సప్లైస్కి 1,14,000. సో రీఫండ్ క్లెయిమ్ అడ్మినిస్ట్రేబుల్ చెక్ చేసుకుంటే మొత్తం నోట్స్లో ఉంది ఆన్సర్. ఏమంటారు, ఫస్ట్ జీరో రేటెడ్ సప్లై ఫస్ట్ ప్రోడక్ట్ ఏకి సంబంధించి డిస్కషన్ చేస్తే ఐఎస్టీ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లైస్కి రిఫండ్ వస్తుంది. కైలాస్ లిమిటెడ్ ఎక్స్పోర్ట్ గూడ్స్ చేయాలి వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండర్ ఎల్యూటీ. హెన్స్ ఇట్ మే బీ క్లెయిమ్ రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఐటీసీ అట్ ఎండ్ ఆఫ్ ద ఎనీ ట్యాక్స్ పీరియడ్లో మనం రీఫండ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ ద గివెన్ కేసులో రీఫండ్ అనేది నాట్ అలౌడ్. ఎందుకంటే ఇఫ్ ద ఎక్స్పోర్టెడ్ గూడ్స్ ఆర్ సబ్జెక్ట్ టు ఎక్స్పోర్ట్ డ్యూటీ ఉంటే. నెక్స్ట్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏమి, రీఫండ్ ఈజ్ అలౌడ్ where ITC accumulate due to the rate of tax on inputs being higher than the output supplies. So ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఎక్కువ ఉంటుంది అవుట్పుట్ ట్యాక్స్ రేట్ కంటే. కానీ అవుట్పుట్ ట్యాక్స్ రేట్ అనేది నిల్ ఉండకూడదు, ఎగ్జాంపుల్ ఉండకూడదు, ఫుల్ ఎగ్జాంపుల్ ఉండకూడదు, ఎక్సెప్ట్ నోటిఫైడ్ గూడ్స్ అయి ఉండకూడదు, సర్వీసెస్ అయి ఉండకూడదు. అప్పుడు రీఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. సో యాజ్ పర్ రూల్ 89(5) ప్రకారంగా రీఫండ్ ఆఫ్ ఐటీసీ ఇన్ కేస్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లో ఏం చెప్తారంటే మ్యాక్సిమం రీఫండ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు
మొత్తం ఇన్వర్టెడ్ సప్లైకి సంబంధించిన టర్న్ ఓవర్ డివైడెడ్ బై అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ ఇంటూ నెట్ ఐటీసీ. తర్వాత ఈ ఇన్వర్టెడ్ రేట్ ఆఫ్ టర్న్ ఓవర్ వచ్చింది కదా, దానిపైన ఐటీ ట్యాక్స్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ ఐటీసీ ఇంటూ నెట్ ఐటీసీ తీసుకుంటే వచ్చేస్తుంది. సో నెట్ ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ ఆన్ ఇన్పుట్స్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ రిలవెంట్ పీరియడ్కి. అండ్ అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ అంటే మొత్తం టర్న్ ఓవర్, టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ స్టేట్, యూనియన్ టెరిటరీ ఎక్స్క్లూడ్ టర్న్ ఓవర్ ఆఫ్ సర్వీసెస్. అండ్ కింద తీసుకుని రావాలి టర్న్ ఓవర్ ఆఫ్ సర్వీసెస్ సపరేట్ తీసుకోవాలి, జీరో రేటెడ్ ఆఫ్ సర్వీసెస్, నాన్ జీరో రేటెడ్ సర్వీసెస్ అన్ని తీసుకోవాలి. అండ్ ఎగ్జామ్ చేయాలి వాల్యూ ఆఫ్ ఎగ్జాంపుల్ సప్లైస్ అదర్ దెన్ జీరో రేటెడ్ ఏమైనా ఉంటే రిలవెంట్ పీరియడ్కి సంబంధించి. సో ఇన్ ద కేసులో ఏమి ట్యాక్స్ పీరియడ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్కి 10 lakhs ప్రోడక్ట్ బిగ్ సంబంధించిన టర్న్ ఓవర్ 10 lakhs కాబట్టి దానిపైన 5% అంటే 50,000. నెట్ ఐటీసీ అంటే ఏమి 3,50,000 ఆ ప్రోడక్ట్ పీకి ఐటీసీ ఇన్పుట్కి సంబంధించిన ఐటీసీ. నెక్స్ట్ అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ అంటే ఏమి అన్నిటి యొక్క టర్న్ ఓవర్ని యాడ్ చేస్తాం 7 + 10 + 5 + 6. అండ్ ఇన్వర్టెడ్ రేట్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్కి సంబంధించి ఇన్వర్టెడ్ టర్న్ ఓవర్ అంతా అక్కడ 10 lakhs. అండ్ ఐటీసీ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ ఐటీసీ అవైల్లోకి వచ్చేస్తుంది. సో 3,50,000 ఆడ 1,88,2 వస్తుంది. 2 lakhs - 18,000 అవుట్ డోరింగ్ క్యాటరింగ్ది పక్కన తీస్తాం 5,32. సో మ్యాక్సిమం రీఫండ్ అమౌంట్ వచ్చేసి అడ్జస్టెడ్ ప్రోడక్ట్కి సంబంధించిన టర్న్ ఓవర్ డివైడెడ్ బై అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ ఇంటూ నెట్ ఐటీసీ మైనస్ ప్రోడక్ట్కి సంబంధించిన టర్న్ ఓవర్కి సంబంధించిన ట్యాక్స్ అమౌంట్ ఇంటూ నెట్ ఐటీసీ డివైడెడ్ బై టోటల్ ఐటీసీ చేస్తే నీకు అమౌంట్ వచ్చేస్తుంది 92,105. నెక్స్ట్ డీమ్డ్ ఎక్స్పోర్ట్ సప్లైస్ టు ఈఓయూ. Supplies to EOU are treated as deemed exports. Section 147. Refund in case of deemed exports can be claimed by the supplier only if. సో రీఫండ్ ఎప్పుడు క్లెయిమ్ చేయొచ్చు అంటే డీమ్డ్ ఎక్స్పోర్ట్ కేసులో రీఫండ్ గాడు డస్ నాట్ క్లెయిమ్ ఐటీసీ క్లెయిమ్ చేయకూడదు. అండ్ రెసిపియంట్ గాడు ఫర్నిచ్ చేయాలి అండర్టేకింగ్ టు దట్ ఎఫెక్ట్ అనేది ఏమనేది. అండ్ రెసిపియంట్ ఈజ్ అవైలింగ్ ఐటీసీ కాబట్టి కైలాష్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు క్లెయిమ్ చేయడానికి రాదు డీమ్డ్ రీఫండ్ ఆఫ్ దానికి సంబంధించి. నెక్స్ట్ జీరో రేటెడ్ సప్లై ఐటీసీ అండ్ రీఫండ్కి సంబంధించి. ఐటీసీ మే బీ అవైల్ ఫర్ మేకింగ్ జీరో రేటెడ్ సప్లైస్. సో జీరో రేటెడ్ సప్లై ఉన్నప్పుడు ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఎగ్జాంపుల్ ఉన్నప్పటికీ సబ్జెక్ట్ టు బ్లాక్డ్ క్రెడిట్ ఉన్నప్పటికీ ఆల్సో రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఐటీసీ ఈజ్ అలౌడ్ ఫర్ జీరో రేటెడ్ సప్లైస్ మేడ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ అది వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటే నువ్వు రీఫండ్ని క్లెయిమ్ చేయవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ బాండ్ ఆర్ ఎల్యూటీ రీఫండ్ ఆఫ్ ఐటీసీ ఈజ్ కంప్యూటెడ్ అండర్ ద ఫాలోయింగ్ ఫార్ములా. ఐ మీన్ రీఫండ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ టర్న్ ఓవర్ ఆఫ్ గూడ్స్ జీరో రేటెడ్ టర్న్ ఓవర్ ఆఫ్ సర్వీస్ ఇంటూ నెట్ ఐటీసీ డివైడెడ్ బై అడ్జస్టెడ్ టర్న్ ఓవర్. ఇక్కడ నెట్ ఐటీసీ అంటే ఇన్పుట్స్ ప్లస్ ఇన్పుట్ సర్వీసెస్ రెండింటి యొక్క ఐటీసీని తీసుకుంటాము. నెక్స్ట్ నెట్ ఐటీసీ అంటే ఇన్పుట్స్ అవైల్ ఆన్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ డూయింగ్ ద రిలవెంట్ పీరియడ్. అండ్ టర్న్ ఓవర్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ అంటే వాల్యూ ఆఫ్ జీరో రేటెడ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ మేడ్ డ్యూరింగ్ ద రిలవెంట్ పీరియడ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండర్ బాండ్ ఆర్ ఎల్యూటీ. అండ్ వాల్యూ ఎంత తీసుకోవాలి విచ్ ఈజ్ 1.5 times ఆఫ్ వాల్యూ లైక్ నేను క్వాలిటీ డొమెస్టిక్లో అమ్మితే ఎంత వస్తుందో దానిపైన 1.5 ఈ రెండింటిలో విచ్ ఎవర్ హీ లోయర్ తీసుకోవాలి. సో అడ్జస్టెడ్ టోటల్ టర్న్ ఓవర్ అంటే ఏమైతే చెప్పినామో పైన అన్నీ యాడ్ చేయడమే. సో పర్పస్ ఆఫ్ రూల్ 89 ప్రకారంగా వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్ అవుట్ ఆఫ్ ఇండియా అంటే ఫ్రీ ఆన్ బోర్డ్ FOB వాల్యూ ఆర్ ట్యాక్స్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. ఆ అమౌంట్తోని లైక్ నేను క్వాలిటీ ఇంటూ 1.5 చేసిన వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. సో ఫస్ట్ 6 lakhs వస్తుంది, తర్వాత 7,50,000 6 lakhs విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 6 lakhs వస్తుంది. సో నెట్ ఐటీసీ 5,35,000 ఏమి ఇక్కడ 5,35,000 3,50,000 + 2 lakhs - 18,000 వచ్చేసి క్యాటరింగ్కి సంబంధించినది కాబట్టి ఐటీసీ అండ్ అవుట్డోర్ క్యాటరింగ్ డిసాల్వ్ అయిపోతుంది అండ్ సెక్షన్ 17(5) అది బ్లాక్డ్ క్రెడిట్ కాబట్టి. అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ 28 lakhs. మ్యాక్సిమం రిఫండ్ అమౌంట్ ఎంత 5,32,000 ఇంటూ 6 lakhs డివైడెడ్ బై 28 lakhs ఈజ్ ఈక్వల్ టు 1,14,000. దిస్ ఈస్ రీఫండ్ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్.